దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సో ఈ వారము మనక ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఆదికాండపు ధ్యాన ప్రయాణము అద్భుతమైంది, అమోఘమైంది. ఇందులో మన యాత్ర సాగిస్తుండగా ఎన్నో విలువైన సత్యాలు, ఎన్నో అమోఘమైన మర్మాలను, మనం గ్రహించలేని, మనం ఊహించలేని అనేక అద్భుత వాస్తవాలను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు తనక గూఢమైన సంగతులను జ్ఞానులకు మరుగు చేసి పసిబిడ్డలకు బయలుపరచువాడుగా ఉన్నాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడి, మీ ముత్యములను పందులెదుట వేయకూడి. యేసు ప్రభువారు ఈ మాట చెప్పినప్పుడు ఆయన కాస్త కఠినంగా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. వాస్తవంగా ఆయన ఎవరిని కించపరచట్లేదు, కానీ ఆయన సంకల్పము, ఆయన యొక్క ఉద్దేశం ఏమంటే, శ్రేష్టమైనవి విలువైన కొన్ని ఉన్నాయి, వాటిని అప్రిషియేట్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారికి ముత్యాల విలువ అంటే తెలియదు, పరిశుద్ధమైనది అంటే కూడా వాళ్ళకి అర్థం కాదు. అలాంటి వాళ్ళు వాటిని ఎంబ్రేస్ చేయలేరు. కాబట్టి అలాంటి వాళ్ళ వద్ద ఇవి వేసి దాన్ని పోగొట్టుకోకండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ముత్యములు ఒక విలువ తెలిసిన వ్యక్తికే ఆ ముత్యములను హత్తుకుంటాడు. వాటి విలువ తెలుసు కాబట్టే దాని పట్ల మనసు కలిగి ఉంటాడు. ద సేమ్ వే దేవుని యొక్క నిగూఢమైన సత్యాలు, దేవుని వాక్య ప్రత్యక్షతలు, దాని విలువ తెలిసిన వ్యక్తులే ఆ బైబిల్ని గుండెలకు హత్తుకుంటారు. ఈ ఎండ్ డేస్లో చాలామంది అద్భుతాల వెనుకల, సూచక్రియల వెనుకల, మహత్కార్యాల వెనుకల, లేకపోతే ప్రవచనాల వెనుకల పరిగెడుతున్నారు. ఇవన్నీ కూడా మంచిదే, కానీ అన్నిటికంటే స్థిరమైనది, అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఇది మీకు విలువైనదిగా ఉందా? ఇది మీకు పరిశుద్ధమైనదిగా ఉందా? దేనికి స్తోత్రం. అందుకే మన యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తుండగా నా ప్రార్థన, ఈ సాయంకాలం కూడా దేవుడు మనందరితో కూడా మాట్లాడాలి. ఆమేన్. సో ఇప్పటి వరకు మనము 18వ అధ్యాయం వరకు ధ్యానించాం. 18వ అధ్యాయము మనము 15వ వచనం వరకు ధ్యానించాం. గత వారమున 18వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాము. మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు మనము అనేక విషయాలు ధ్యానించాం. ఈ అధ్యాయాన్ని మనము 2 భాగాలుగా విభాగించాం. మొదటి భాగం ఏంటంటే, మరి దేవుడు అబ్రహాముని దర్శించుట. మరి అబ్రహాముని దర్శించుటలో 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, మరి కుమారుని అనుగ్రహిస్తాను అని చెప్పినటువంటి మాటను ఇంకొకసారి స్థిరపరచడానికి. రెండవది, మరి దేవుడు నాశనము చేయబోవు సొదొమ గొమొర్రా పట్టణ విషయమైనటువంటి విషయాన్ని అబ్రహాముకు తెలపడానికి. సో ఆయన రాకడికి అబ్రహాం దర్శించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన బ్లెస్ చేయడానికి. రెండవది, జరగబోయేటువంటి వినాశనము ఆ పట్టణాల మీద ఏమైతే ఉందో దాన్ని బయలుపరచడానికి. సో 15వ వచనంలో ఏం చేస్తామంటే, అబ్రహాము దేవుని పట్ల చూపిన హాస్పిటాలిటీ, అనగా అతిథి మర్యాద ఏ విధంగా కనపరిచాడో అనేక వాస్తవాలు మనం తెలుసుకున్నాం కదా. 15వ వచనం వరకు మనం దాన్ని ధ్యానించాం. ఈ రోజున మరి 18వ అధ్యాయము 2వ భాగాన్ని మనం ఫోకస్ చేయబోతున్నాం. 18వ అధ్యాయం 2వ భాగము అనగా 16వ వచనం నుంచి చివరి వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం ఈ మొదటి సెషన్లో. అలాగే రెండో సెషన్ ముగిసే లోపల మనం 19వ అధ్యాయం అంతటినీ కూడా మనం ధ్యానిద్దాం. కాస్త మన స్పీడ్ పెంచి మనం ఇంకాస్త మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ఆమేన్. సో 18వ అధ్యాయము 2వ భాగంలో మనం ఫోకస్ చేస్తున్నట్లయితే, దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనము చేయబోతున్నాను. ఆ వాస్తవాన్ని అబ్రహాంకి బయలుపరుస్తాడు. 16 నుంచి 19 వచనాలు. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదించబడును. ఎట్టనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగచేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొట్టకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఈ వచనాల్లో ఒక మాట గమనించాలి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా? దేవుడు సంకల్పించాడు, అయితే దాన్ని అబ్రహాము వద్ద దాచిపెట్టలేకపోయాడు.
అబ్రహాంకి అబ్రహాం దగ్గర మరుగు చేయడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడు సర్వంతర్యామండి. ఆయన ప్రతి ఒక్కరికి చెప్పి చేయాలి అటువంటి రూల్ ఏం లేదు. ఆయన చక్రవర్తి, సార్వభౌముడు అయిన కదా, కాబట్టి ఆయన ఎవరికి తెలుపుకోకుండా కార్యం జరిగించవచ్చు. కానీ అబ్రహాం కాడికి వచ్చే పాటికి అన్నాడు కదా, అబ్రహామునకు నేను దాచిపెట్టగలుగుతానా? దాని అర్థం ఏంటంటే అబ్రహాము వద్ద నేను దాచిపెట్టలేను, అనుకున్నా కూడా నేను దాచిపెట్టలేను. కారణం ఏమంటే బైబిల్లో అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అని రాయబడింది. అబ్రహాంకి ఏం పేరు ఉందంట? దేవుని యొక్క స్నేహితుడు. మనకు బోలెడు స్నేహితులు ఉంటారు కదా, కానీ దేవునికి స్నేహితుడు ఎవరంట? అబ్రహామే. స్నేహంలో ఒక విశిష్టత ఉంది. ఏంటి చెప్పండి? ఏది కూడా దాచుకోరు, అన్నీ షేర్ చేసుకుంటారు. మంచిదైనా చెడు అయినా కదా, ఎలాంటిదైనా సరే నిర్మోహమాటంగా పంచుకోవడంలో వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించారు. కొన్ని రహస్యాలు తల్లిదండ్రులు దాచిపెడతారు, కొన్ని రహస్యాలు ఇంట్లో భాగస్వామ్యాలు దాచిపెడతారు, కొన్ని రహస్యాలు ఇంటి వారితోనో ఇంకోటితో బంధువులతో దాచిపెడతారు. కానీ ఒక్క స్నేహితుతో మాత్రమే ముందు వెనకాల ఏమి ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా మనం మాట్లాడేస్తుంటాం. అది స్నేహం ఒక విశిష్టత. దేవుడు కూడా అబ్రహాంతో ఎలాంటి బాంధవ్యం కలిగి ఉన్నాడు? అబ్రహాం కూడా దేవునితో ఎంత క్లోజ్గా ఉన్నాడు అంటే దేవుడు అన్నాడు కదా, నేను ఏమాత్రం కూడా దాచిపెట్టడే. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోగలగాలి. దేవుని నమ్ముకోవడం ఒక ఎత్తు, కానీ దేవునితో ఉండవలసినటువంటి సాన్నిహిత్యంలోకి నువ్వు రావాలి. ఎంత సాన్నిహిత్యంలోకి రావాలి అంటే నువ్వు దేవుని దగ్గర ఏది బయలుపరచకుండా నువ్వు మరుగు చేసుకోలేవు. అలాగే దేవుడు కూడా ఏది కూడా నీ దగ్గర మరుగు చేయలేడు, అన్ని కూడా బయలుపరుస్తాడు. You will reveal everything to God and God will reveal everything to you. మీ ఇద్దరి మధ్య అలాంటి ఒక రిలేషన్షిప్ అనేది మీ మధ్య ఏర్పడగలగాలి. ఈరోజు చాలామంది రక్షించబడతారు, ఊరికి నామకార్థంగా ప్రార్థన చేస్తారు, నామకార్థంగా సంఘానికి వస్తారు. కానీ ఆత్మీయత కొలవబడేది నువ్వు ఎంత పెద్ద బైబిల్ పట్టుకున్నావో కాదు. ఆత్మీయత కొలవబడేది నువ్వు ఎన్ని వాళ్ళ సంఘానికి వస్తున్నావు, ఎంతసార్లు ఉపవాసం చేస్తున్నావు, ఎన్నిసార్లు బైబిల్ పూర్తిగా చదివావు, దీన్ని బట్టి నీ ఆత్మీయత కొలవబడదు. ఆత్మీయత కొలవబడేది దేవునితో నీకున్న సాన్నిహిత్యం బట్టి కొలవబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు పరాయి వ్యక్తితో మనము మాట్లాడుతూ అన్ని మనం షేర్ చేసుకోలేం. ఎందుకు? ఆ వ్యక్తి మనకు సాన్నిహిత్యంగా లేడు కాబట్టి త్వరపడి ఏది అతనితో షేర్ చేయలేం. ద సేమ్ వే ఈరోజున దేవునితో నీకు అలాంటి క్లోజ్నెస్ రావాలి. యేసు నామములో అలాంటి క్లోజ్నెస్లోకి మనం వచ్చుదుము గాక. దేవుడు మనల్ని స్నేహితులుగా పిలవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు కదా, ఇక నేను మిమ్మల్ని దాసులు అని పిలవక నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ భూప్రపంచంలో చెప్పండి, ఏ స్నేహితుడు కూడా అంత శ్రేష్టమైన వాడు కాదు మన యేసయ్య కంటే. హల్లెలూయా. జీసస్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, గాడ్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. కొంతమంది కొన్ని విషయాల్లో దేవుని చెప్పడానికి మొహమాట పడుతుంటారు. ఏం బాగోదులే, ఇవన్నీ చెప్తే బాగోదేమో, దేవుడు ఏమని అనుకుంటాడేమో. దేవుడిరా, గాడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. నీ హృదయం తెరిచి నీ ఉన్నవన్నీ ఆయన దగ్గర కుమ్మరించవచ్చు. అలా చేసినప్పుడు దేవుడు కూడా ఆయన ఆగడు. ఆయన కూడా నీ ఫ్యామిలీ పట్ల ఏమి చేయనే ఉన్నాడు, నీ పిల్లల పట్ల ఆయన ఏమి చేయనే ఉన్నాడు, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇక మీదట అది ఎంత మాత్రమో సీక్రెట్గా ఉండదు. దేవుడు అవన్నీ కూడా బయలుపరచువాడుగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి ఉన్నటువంటి ఒక గుణం ఏంటో తెలుసా? ఆయన ఏమి చేయాలనుకున్నా కూడా ఆయన చెప్పే చేయాలి. అది ఆయన ఒక వ్యక్తిత్వము, ఆయన ఒక స్వభావం. అది ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమని? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. చూసారా మాట? తన ప్రవక్తలకు తన సేవకులకు ఏమైతే తను సంకల్పించాడో మొదట బయలుపరుస్తాడో, ఆ తర్వాత దాన్ని అమలుపరుస్తాడు. అది ఆయన ఒక నేచర్. అది దేవుడా, ఈరోజు నీ ఫ్యామిలీలో కూడా అలాంటిదే, నీ ఫ్యామిలీలో కూడా అదే పరిస్థితే. దేవుడు మొదట నీకు బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరచాలనే కోరుతున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటాం, ఓ గాడ్ ఈజ్ ఎ మిస్టీరియస్ గాడ్. దేవుడు మరి చాలా మర్మమైనటువంటి దేవుడు. ఎవరికి తెలుసండి దేవుని మొదలు ఏముందో, ఎవరు తెలుసండి దేవుని ఆలోచన ఏముందో, ఏమో దేవుడు ఏమి సిద్ధపరచాడు ఎవరికి తెలుసండి. ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే అది అన్యుల విషయంలో, కానీ నీ విషయం నా విషయంలో కాదు. నువ్వు అడగాల, దేవా ఏమి ఉద్దేశిస్తున్నావు అని అడిగితే మొదట దేవుడు బయలుపరుస్తాడు, ఆ తర్వాత అమలు పరుస్తాడు. ఆమేన్. నీ పక్కకు చెప్పండి, దేవుడు మొదట బయలుపరుస్తాడు, తర్వాత అమలు పరుస్తాడు. నువ్వు అడగలేదు కాబట్టి దేవుడు బయలుపరచలేదు.
నీకు బయలుపరచలేదు కాబట్టి నువ్వు అడిగిన అడగకపోయినా సందర్భం వస్తుంది, దేవుడు దాన్ని అమలు పరుస్తాడు, అది ఎలాంటిదైనా సరే. సో యు మస్ట్ ఆస్క్ బిఫోర్ హ్యాండ్ ఏమై ఉంటుందో అని అడిగితే తప్పకుండా దేవుడు మీ పిల్లల ఫ్యూచర్, నీ ఫ్యామిలీ అన్నిటి కూడా బయలుపరచేవాడుగా ఉన్నాడు. ఆమె. సో దేవుడు ఆ రీతిగా అబ్రహాముని స్నేహితుడిగా పరిగణించి అంత క్లోజ్నెస్గా అబ్రహాం ఉండగలిగాడు. కారణం ఏంటంటే సరిగ్గా మాట్లాడాలి, దేవుని అబ్రహాంలో ఒక లక్షణం ఉంది, అబ్రహాంలో ఒక మంచి గుణం ఉంది. ఏంటంటే దేవుడే మాట్లాడుతున్నాడు కదా, ఏమని? తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడి వరకు ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నాకు అబ్రహాం వరకే కాదు నా బాంధవ్యం. అబ్రహాం ఎలాంటి వాడంటే, అబ్రహాము తర్వాత తన పిల్లలు తన ఇంటి వారందరూ కూడా నా మార్గంలో నడుచున్నట్లుగా అబ్రహాం వాళ్ళకి బోధించేవాడుగా ఉన్నాడు. నువ్వు సరిగ్గా మాట్లాడాలి. దేవుడు నిన్ను మాత్రమే కాదు, నీతో ఉన్నటువంటి దేవునికి ఉన్న రిలేషను నీతోనే కాదు, నీ పిల్లలతో కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నీ మనవలతో కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నీ కింది తరాల వరకు దేవుడు అదే రిలేషన్ కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ ఈజ్ సీయింగ్ ద లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్. అర్థమవుతుందా? నీతో అంతపోయే బాంధవ్యం దేనికి ఇష్టం లేదు దేని బిడ్డరా, నీ తరతరాలకు అది కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఈ రోజున నిన్ను మాత్రమే కాదు, నువ్వు మాత్రమే ఆత్ముడు కాదు, నీ పిల్లలకు నువ్వు నేర్పిస్తున్నావా, నీ పిల్లలకి అవన్నీ బోధిస్తున్నావా, మన కుటుంబస్తులందరూ కూడా ఆ విధంగా ముందుకెళ్ళాలి అని మనము ప్రోత్సహిస్తున్నామా, లేకపోతే ఫ్యామిలీ ఎలాగైతే పొల్లలే నేను మాత్రం ముందుకు వెళ్తానటువంటి ధోరణిలో నీవు ఉన్నావా? అబ్రహాంలో దేవుడు ఏం చూస్తాడంటే, అబ్రహామే కాదు తన ఫ్యామిలీ జనరేషన్స్ మొత్తం అంతా కూడా నన్ను అనుసరించినట్లుగా అబ్రహాము బోధించును అని రాయబడి ఉంది. అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. ఈ రోజున నువ్వు అబ్రహాముగా పిలువబడుతున్నావంటే, అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నావంటే నీ కుటుంబానికి కూడా కొన్ని నువ్వు ఆజ్ఞాపించగలగాలి, మీ పిల్లలకి ఆజ్ఞాపించగలగాలి, నీ కుటుంబస్తులకి కమాండ్ చేయగలగాలి. ఇది దేవుని మార్గము, ఇది తప్పు, ఇది సరైంది కాదు, ఇది సరైంది అని నేర్పిస్తూ వాళ్ళని క్రమశిక్షలో ఉంచగలగాలి. దేవుడు అప్పుడు నేను చూసి మెచ్చుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ద సేమ్ వే దేని మీద ఒక విషయం గమనించగలగాలి, దేవుడికి పరిచర్య ముఖ్యమే, దేవునికి పిల్లలు ముఖ్యమే. దేవునికి అబ్రహాంకి పరిచర్య కావాలి, అబ్రహాంకి పిల్లలు కూడా కావాలి. అందుకే దేవునితో నడుస్తూ పరిచర్య చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో పిల్లలు కూడా అబ్రహాము వదిలిపెట్టలేదు, పిల్లలు కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఈ రోజున వాస్తవంగా చూస్తే అనేక మంది సేవకుల పిల్లలు చూడండి, సేవకులు ఎంత గొప్ప అద్భుతంగా వాడబడతా ఉంటారు, పిల్లలు మాత్రం అంత పలికిమాలుగా తయారైంటారు కదా. తండ్రులేమో అద్భుతంగా ప్రసంగం చేస్తూ ఉంటారు, కానీ తండ్రులు వాడబడిన రీతిగా పిల్లలు వాడబడలేకపోతూ ఉంటారు. వాళ్ళకి ఎంత మంచి పేరు ఉంటుందో పిల్లలకి మాత్రము బయట తిరుగుతూ చెడు తిరుగుతూ ఏమని వ్యర్థమైన సహవాసాలు చేస్తూ తండ్రి రాజ్యానికి అంత అవమానం తీసుకుని వస్తుంటారు. సో సాడ్. కారణం ఏమంటే వీళ్ళందరూ కూడా ఏలి లాంటి వాళ్ళు, వీళ్ళు యాజకత్వం చేస్తూ ఉంటారు, పిల్లలేమో భ్రష్టులు అయిపోతూ ఉంటారు. దేవునికి పరిచర్య కావాలి, దేవునికి మీ పిల్లలు కూడా కావాలి. నేను పరిచయం మాత్రం చేస్తానయ్యా, నా పిల్లలు నా ఫ్యామిలీ సంబంధం లేదంటే కుదరదు. పరిచర్య కావాలి, నీ కుటుంబం కూడా కావాలి. క్రమశిక్షణలో పెట్టి వారిని దేవుని మార్గంలో నడిపించగలగాలి. దేవుడు నీ పట్ల అంత భరోసా దేవుని పట్ల కలిగి ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. రైట్. సో 20-21 వచనాలు చూద్దాం. మరి యెహోవా సొదొమ గొమొర్రల గుర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. వాటి పాపం బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చెప్పునని వారి సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని యెడల నేను తెలుసుకొందునెను. వాటి పాపము బహుభారమైనది. ఈ మాట గమనించాలి. పాపము బహుభారమైనది. అబ్రహాంతో అంటున్నాడు, భారమైంది అబ్రహామా, అందుకని దిగి వచ్చి ఉన్నాను. గుర్తుంచుకోండి, పాపము జరిగిన వెంటనే దేవుడు తన తీర్పును బయలుపరచేవాడు కాదు. మారుమనసు పొందడానికి, దేని వైపు తిరగడానికి, తప్పులు సరిచేసుకొని నీతిమలు నడవడానికి దేవుడు వారికి తగిన సమయం ఇస్తాడు. అయినా ఆ నిర్ణయ కాలము వరకు కూడా వాళ్ళు మారలేదు అంటే అప్పుడు దేవుడు తీర్పు పంపించేవాడుగా ఉన్నాడు. అది విశ్వాసులైనా సరే, అవిశ్వాసులైనా కూడా సరే. దేవుని వాక్యము ఆదికాండం 15వ అధ్యాయం మీరు 16వ వచనం మీరు బాగా గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాంతో ఏమని, అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు. అంటే అమోరీయులు అంటే ఎవరు? దేవుని యొక్క శత్రువులు, ఇజ్రాయేల్ యొక్క ప్రజల యొక్క శత్రువులు అంటున్నాడు కదా. అమోరీయుల యొక్క అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు, అందుకే ఇంకా వారి మీద నేను తీర్పు పంపలేదు.
యాక్షన్ తీసుకోలేకుండా ఉన్నాను, ఎందుకంటే ఇంకా సంపూర్ణము కాలేదు. ఆ మాట గమనించాలి. దేవుడు ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్క పరిస్థితికి ఒక సమయం ఇస్తాడు. మనం అనుకుంటాం ఒకసారి దేవుడు అట్లా వదిలేస్తున్నాడేమో అని. కాదు, దేవుడు ప్రతి వ్యక్తికి మానమస్ పొందడానికి ప్రతి వారికి దేవుడు ఒక టైం అనేది అనుగ్రహించి ఉంటాడు. ఆ టైం వరకు దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉంటాడు. ఆ టైం అయిపోయిందా, దేవుడు న్యాయాధిపతి కదా, ఆయన కనికరం గలవాడు, ప్లస్ ఆయన న్యాయాధిపతి కూడా. చాలామంది దేవుని కనికరం గలవాడుగా చూస్తాం, కానీ న్యాయాధిపతిగా చూడలేం. టైం అయిపోయినా కూడా అలా వదిలేసాడంటే ఆయన న్యాయాధిపతి ఎలా అవుతాడు? కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక యాంపిల్ టైం, మారుమనస్సు పొందడానికి ఒక టైం ఇచ్చి ఉంటాడు, దేని వైపు తిరగడానికి ఒక టైం ఇచ్చి ఉంటాడు. సొసైటీ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఒక వ్యక్తులు కావచ్చు, ప్రతి వ్యక్తికి కూడా ఒక సమయం అనేది దేవుడు ఇచ్చి ఉంటాడు. ఆ సమయం లోపల వాళ్ళు తప్పులు చేస్తున్నా తీర్పు అయితే రాదు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారంటే, ఈ తప్పు చేసే కదా, కానీ నాకు ఏ జడ్జిమెంట్ నాకు రాలే, నాకు ఏ యాక్సిడెంట్ కాలేదు, ఏ నష్టపోలేదు, లైఫ్ ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, కాబట్టి మేబీ ఐఎమ్ లివింగ్ ఇన్ ద గ్రేస్, నేను కృపలో ఉన్నాను కదా అని సంగతులు గుర్తుకుంటుంటారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళకి ఒక టైం అనేది ఇవ్వబడింది. చిన్నప్పుడు మనం ఒక కథ చదువుకునే వాళ్ళం. చిన్నప్పుడు తెలుగు వాచకంలో, తెలుగు బుక్లో ఒక కథ ఉండేది. కాకికి బాగా దాహం వేస్తే ఒక కొండ దగ్గరికి పోయిందట. ఆ కొండలో నీళ్లు చాలా అడుగు భాగాల్లో ఉన్నాయి. కాకి ఏం చేసింది, అది లోపల ముక్కు పెట్టి అక్కడ నీళ్లు తీసుకోలేదు కాబట్టి ఒక రాయి తీసుకొచ్చి కొండలోకి వేసిందట. నీళ్ళు పైకి వచ్చాయా? కొంచెం పైకి వచ్చాయి, పూర్తిగా రాలే. ఇంకొక రాయి తీసుకొచ్చి కొండలోకి వేసింది, కొంచెం పైకి వచ్చాయి. ఇంకో రాయి తీసుకొచ్చి కొండలోకి వేసింది. వేయిగా అడుగు భాగటువంటి నీళ్ళు కాస్త పై భాగం వరకు వచ్చింది. అప్పుడు ఏమండి ఎలాంటి స్థితి వచ్చిందంటే, ఒక రాయి వేసినా కూడా నీళ్లు పొలిపోతాయి. కాకి తాపీగా నీళ్ళు తాగేసి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఇప్పుడు అంచు వరకు వచ్చి ఆ నీళ్ళు ఒక్క రాయి వేసినా పొలిపోతుంది. ఇక్కడ ఒక పాట నేర్చుకోగలగాలి. వన్ సిన్ జడ్జిమెంట్ రాకపోవచ్చు, ఒక పాపము వెంటనే దానికి పరివర్తనం రాకపోవచ్చు. నువ్వు అనుకుంటావు ఈ పాపం ఒక పాపము ఇంకొక పాపానికి ధైర్యం ఇస్తుంది, ఇంకొక పాపము చేయడానికి ఇంకొక ధైర్యం ఇస్తుంది. కాబట్టి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమీ రాలేదు కదా, ఏమీ జరగట్లేదు కదా అని అనుకుంటూ ఇంకా అలాగే ముందుకు వెళ్తున్నామేమో. బహుశా గుర్తుంచుకో, నిర్ణయ కాలం అనేది ఒకటి ఇవ్వబడి ఉంది. ఈవెన్ యేసు ప్రభువు శిష్యుడైనటువంటి యూదా కూడా దేవుడు ఆఖరి కూడా సమయం ఇచ్చాడు. ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాడు, ఎన్నోసార్లు హెచ్చరించాడు, అయినా కూడా వెళ్ళలేదు. చివరికి తన అప్పగించబడినటువంటి రాత్రి కూడా ఒక సూచన ఇచ్చాడు. ఏంటంటే, నాతో పాటు ఈ యొక్క పాతలో చేయి ఉంచేవాడు, నన్ను అప్పగించేవాడుగా ఉన్నాడు, తన మడి మన మీద ఎత్తబోతున్నాడు అని లాస్ట్ హింట్ కూడా ఇచ్చాడు. అయినా కూడా యూదా మారుమనసు పొందలే. అప్పటికే టైం అయిపోయింది. వెంటనే వెళ్ళి కాని పని చేసేసాడు. ఆ తర్వాత తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఒక విషయం నేర్చుకోగలగాలి ఇక్కడ ఏంటంటే, టైం అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వబడి ఉంటుంది. అది ఫ్యామిలీ అయినా వ్యక్తులైనా సరే, సమయం ముందే దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు. అయినా కూడా ఇంకా మారడు, అయినా కూడా ఈ మార్పు లేదు అంటే, ఇక దేవుడు తన ఒక న్యాయాధిపతిగా, ఒక జడ్జిగా ఏమి చేయాలో ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఏమండి, మన అనేక సినిమాలో చూపించేట్లుగా ఆయన విలనో లేకపోతే ఆయన గుండగా పాపుల మీద ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి దుష్టుడు సైతం కూడా మారాలి అని కోరేటువంటి దేవుడు మన దేవుడు అండి. రక్షణ లేనివాడు కూడా మారాలి అని ఆశపడేవాడు మన తండ్రి. ఏదో ఒక రసదలో ఆ దుష్టుడు మారకపోతాడా, ఆ దుర్మార్గుడు తన చెడుతనాన్ని విడిచిపెట్టకపోతాడా అని వారి పట్ల ఇంకా దీర్ఘశాంతము చూపుతూనే ఉన్నాడు. దానికంటే ఒక టైం ఉంది కదా. కాబట్టి అమరుల విషయంలో అక్రమం సంపూర్ణము కాలేదు, సంపూర్ణమైనాక ఆయన న్యాయం తీర్చాడు. ఇప్పుడు సొదొమ గొమొర్రా విషయంలో కూడా అంతే. అది వాటి పాపము మామూలుగా కాదు, బహుభారమైంది. అందుకే ఇక జడ్జిమెంట్ టైం అనేది వచ్చింది. కాబట్టి ఆయన దిగి వచ్చి అబ్రహాంకి ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు. బహుభారమైంది కనుక నేను దిగిపోయి, హల్లెలూయా, నా వద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో నేను చూచెదను, చేయని యెడల నేను తెలుసుకొందును. ఆ సొదొమ గొమొర్రాలో కూర్చున్న మొర గొప్పది. ఆ మాట గమనించండి. అంటే ఎవరో మొర పెడుతున్న దాని గురించి, సొదొమ గొమొర్రాలో కూర్చున్న మొర గొప్పది అంటే అక్కడ ఒక మొర వెళ్తా ఉంది దేవుని వద్దకు. ఎవరో మొర పెడతారు. బహుశా ఆ సొదొమ గొమొర్రాలో అందరూ పాపులు కాకపోవచ్చు. బహుశా అక్కడ ఆ ఊళ్ళో ఉన్న వారి యొక్క చరిత్రను బట్టి అందులో కొంత మంచి వాళ్ళు కూడా బాధించబడుతున్నారా తెలియదు మనకి. ఎవరో మొత్తానికి బాధితులు ఉన్నారు, లేదా ఎవరో దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎవరో దాని గురించి మొర పెడతా ఉన్నారు కదా. దేవుని యొక్క గుణగుణం ఏమంటే, ఎవరైనా సరే బాధించబడిన వాడు మొరపెట్టినప్పుడు యెహోవా ఆ మొరను ఆలకించేవాడుగా ఉన్నాడంట. సో కాబట్టి ఈ సొదొమ గొమొర్రా ఒక మొర దేవునికి చేరిందంట. అంటే ఎవరో మొత్తానికి బాధితులు కావచ్చు, లేదా దాని గురించి ఆ అక్రమం చూసి ఇక చూడలేక ఎవరైనా దాని గురించి మొర పెడుతూ ఉండొచ్చు. మొత్తానికి ఆ మొర అయితే దేవుని వద్దకు చేరింది. హల్లెలూయా.
దేని వద్దకు చేరినప్పుడు చెప్పండి, మన కోర్టులో కేసు వేసినాక జడ్జి తన న్యాయం తీర్చాలా లేదా? ఆ డెస్క్ మీదకి టేబుల్ మీదకి కేసు రానంత వరకు పర్లేదు, కానీ అక్కడ జడ్జి టేబుల్ మీదకి ఫైల్ పోయింది అంటే మాత్రము ఖచ్చితంగా విచారణ చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి, అది అనే ధర్మం అది. కాబట్టి ఫైల్ పోయింది ఆయనకి, అందుకే ఆయనే స్వయముగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అంటున్నాడు కదా ఏమని, నా వద్దకు వచ్చిన మొర చెప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదా చూచుదను. జడ్జి ఎప్పుడు కూడా తొందరపడి యాక్షన్ తీసుకోడు, విచారణ చేయాలి, నిజమా కాదా, జరిగిందా లేదా. అది ఒక న్యాయపతి ఒక లక్షణం. అది ఇక్కడ కూడా దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రాహమా నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను వెంటనే పనిష్మెంట్ ఇస్తానని. అయితే నేను కూడా ఎంక్వైరీ చేస్తాను, నేను కూడా విచారణ చేస్తాను, అది అయిందా లేదా కదా. సంపూర్ణముగా చేసిరో లేదో నేను చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుంటాను. కాబట్టి ఒక దేవుడుగా నేను న్యాయం తీర్చువాడుగా ఉన్నాను కదా. నేను వెంటనే రియాక్ట్ అయ్యేవాడిని కాదు, వెంటనే ఉద్రేకంగా ముందుకెళ్ళేవాడిని కాదు, మానవుడు వలె అనిపించిన వెంటనే టకాను దూకేటువంటి వ్యక్తిని కాదు. ఐఎమ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్ కదా. నేను తీర్పు తీర్చుడు దేవుణ్ణి, న్యాయం గల దేవుణ్ణి. కాబట్టి నేను విచారణ చేసి నిజంగా అందులో వాస్తవాలు ఏంటో నేను తెలుసుకొని ఆ రీతిగా నేను అడుగులు వేస్తాను. బిలీవర్స్కి కూడా లెసన్ ఇక్కడ ఉంది. ఒక రిపోర్ట్ అనేది వచ్చినప్పుడు చాలాసార్లు ఏమనుకుంటామంటే ముందు వెనకాల ఆలోచించుకోకుండా వెంటనే మనం డిసిషన్ తీసుకుంటాం. రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా ఎవరో నీకు రిపోర్ట్ ఇచ్చారు, కానీ ఇచ్చిన వ్యక్తి రిపోర్ట్ను ఫైనల్గా తీసుకోవద్దు. నీ బాధ్యతగా అది కరెక్టా కాదని నువ్వు చెక్ చేయగలగాలి. ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఏం చేస్తాడంటే తాను కూడా తన వైపు కూడా చెక్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు చాలామంది ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంటారు. ఎవరో వచ్చి ఏదో మోసుకొని వాళ్ళ అజ్ఞానంలో మోసుకొని వచ్చి చెప్తారు. వీళ్ళు కూడా ఆ వ్యక్తి మీద నమ్మకము ద్వారా ఆ వ్యక్తి చెప్పింది నిజమే అని చెప్పేసి నమ్మేస్తూ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. చాలా తప్పది. నీ వైపు నువ్వు చెక్ చేస్తున్నావా లేదా ఎవరో చెప్పినటువంటి మాటలు బట్టి, ఎవరో వచ్చినటువంటి రిపోర్ట్ బట్టి నువ్వు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని నీ యొక్క ఇమ్మెచ్యూరిటీని నువ్వు ప్రదర్శిస్తున్నావా? ఎందరో వస్తారు, అన్నా నీకు తెలుసా ఏమైందో, అక్క నీకు తెలుసా ఏమైందో, అలా చూసా, ఇలా తెలుసా ఎన్నో రిపోర్ట్లు ఇస్తున్నప్పుడు అవన్నీ నీ వద్దకు వస్తాయి, తప్పులేదు. కానీ ఎక్కడ తప్పంటే విచారణ చేయకోకుండా, ఎంక్వైరీ చేయకోకుండా, వాస్తవాలు తెలియకోకుండా నువ్వు అడుగులు వేయడము నీ యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఆ పరిపక్వత అని అంటారు. యు మస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. ఆమె అప్పుడు ఏం చేయాలి తెలుసా అంటే వాళ్ళతో, అవునా నేను విచారిస్తాను, నేను కూడా కనుక్కుంటాను. దట్స్ కాల్డ్ మెచ్యూరిటీ. అలా లేకోకుండా నువ్వు తల ఊపావు అంటే నీ మెచ్యూరిటీ. నిజమా అలా జరిగిందా, అయితే అది చాలా తప్పే అని వాళ్ళకి వంతన పాడావా, అది నీ మెచ్యూరిటీ. వాళ్ళ ఇమ్మెచ్యూరిటీ బట్టి వాళ్ళు చెప్పారు, బట్ నీ మెచ్యూరిటీ కనపరచగలగాలి. ఎస్, ఇది నీ వైపున, నా వైపు నేను విచారిస్తాను. దేవుని వలె చెప్పగలుగుతామా ఏమని, వారు సంపూర్ణముగా చేసిరో లేదో నేను చూస్తాను. వాళ్ళు మొరపెట్టారు, కానీ నేను చూస్తాను, చేయని ఎడల నేను దాన్ని తెలుసుకుంటాను. ఆమేన్, హల్లెలూయ. సో కాబట్టి ఈ డిస్కషన్స్ అంతా అయిన తర్వాత ఇక అబ్రహాం నుంచి దేవతలు ముందుకెళ్ళారు. దేవతలు సొదొమ గొమొరకు పంపించాడు. ఎవరు? దేవుడు. యెహోవా సన్నిధిలో అబ్రహాం ఇంకా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే యెహోవాను సమీపించి, దేని వాక్యం రాయబడింది, టైం లేదు, ఒక్కొక్క వచ్చటాన్ని మనం చూడలేం. సో అబ్రహాము యెహోవాను సమీపించి ఇప్పుడు అబ్రహాము దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. చెప్పాలి, విజ్ఞాపన. మీరు చెప్పాలి, ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. శ్రద్ధగా ఈ మాట వినాలి. విజ్ఞాపన ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? దేవుడు ఒక వ్యక్తికి తన భారాన్ని పంచుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా విజ్ఞాపన అనేది బయలుదేరుతుంది. దేవుడు ఒకటి రివీల్ చేస్తూ ఉన్నాడు అంటే దాని అర్థము నీకేదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికో లేదా తను ఏంటో చూపించుకోవడం కోసము కాదు. ఒక విషయాన్ని నీకు బయలుపరిచాడు, దాని అర్థం ఏమంటే దాని విషయమైన విజ్ఞాపన చేయమని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇంటర్సెషన్ అనేది ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటి ఒక భారం. అది ఒక ప్రత్యేక సందర్భాన్ని చూపించినప్పుడు నీ గుండె బరువు ఎక్కుతుంది. ఒక ప్రత్యేక సంఘటన చూపించినప్పుడు దేవుడు ఏదైనా ఒక విషయమే మాట్లాడినప్పుడు నీ గుండె బరువు ఎక్కుతుంది. నీ మనసు అంతా కూడా మనసులోగా ఉండదు, ఏదో బరువు మోసేటువంటి భావనలో కలుగుతుంది. నువ్వు వెంటనే ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉంటావు. అది నీకు సంబంధించింది కానినప్పటికీ కూడా అది నీదే అన్నట్టుగా నువ్వు వేదన పడుతుంటావు, కన్నీళ్లు కారుస్తుంటావు, మొర పెడుతుంటావు. దేవా ఇది జరగాలి, జరగకూడదని నువ్వు విజ్ఞాపన చేయడం మొదలు పెడుతుంటావు. ఎంతవరకు అంటే దేవుడు దాని విషయమై నేను ప్రార్థన చేయమని చెప్పాడు కదా, దేవుడు ఆ విషయమై తన కార్యము జరిగించేంత వరకు నీలో ఒక మూలుగు అనేది నీలో వస్తుంది.
ఎప్పుడైతే తన కార్యం దేవుడు ముగిస్తాడో అప్పుడు నీలో అటువంటి ఆ భారము పూర్తిగా తొలగించబడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెషన్. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థనకి ఒకసారి భారం ఉండకపోవచ్చు, కానీ విజ్ఞాపనకి భారం ఉంటుంది ఖచ్చితంగా. అదొక పోరాటం, అది ఒక యుద్ధం. అది నీలో ఒక రాయి దొల్లించబడేంత వరకు నీకు నిద్ర రాదు, మనసులో ఉండదు. దేవునితో నువ్వు మొరపెడతావు, నువ్వు విన్నపాలు చేస్తూ ఉంటావు, బ్రతిమలాడుతూ ఉంటావు, ఏమన్నీ దేవుని దగ్గర నువ్వు గోజాడుతూ ఉంటావు. మొత్తానికి ఆ టాస్క్ అంతా అయిన తర్వాత నీ మనసు అంతా కూడా తేలికగా మారుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెషన్. అబ్రహాం విషయంలో కూడా జరిగింది అదే. ఏమంటే సొదొమ గొమొర్రాను నాశనము చేయడానికి ఆ విషయమై దేవుడు అబ్రహాంకి ఎందుకు చెప్పాలి? ఎందుకు దేవుడు అబ్రహాంకి రివీల్ చేయాలి? దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఏమని రాయబడింది అంటే, యెషయా 46:10 ఏం రాయబడింది అంటే, ఆయన తన చిత్తం అంతా నెరవేర్చుకునేవాడు కాబట్టి తన చిత్తాన్ని మనుషుడికే బయలుపరచాలి అటువంటి రూల్ ఏం లేదు ఆయనకి. కానీ అబ్రహాంకి ఎందుకు బయలుపరుస్తున్నాడు? చెప్పడము ద్వారా అబ్రహాంకి సొదొమ గొమొర్రా పట్టణం విషయమై ఒక భారము అప్పుడు వచ్చింది అబ్రహాంకి. అందుకే అంతవరకు అంటే అంతకుముందు ఆ సొదొమ గొమొర్రా మంచి పట్టణమా కాదు, అంతకుముందు దుర్మార్గత ఉంది, అంతకుముందు కూడా దానిలో చెడుతనం ఉంది, అంతకుముందు కూడా అందులో పాపులే ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా మరి అబ్రహాముకి ఆ పట్టణాల పట్ల భారము లేదు, కానీ దేవుడు చెప్పగా భారం అప్పుడు పుట్టింది అబ్రహాంకి. అందుకే దేవదూతలు ఆ సొదొమ గొమొర్రాకి వెళ్ళినప్పుడు అబ్రహాం దేశంలో నిలబడి అప్పుడు అబ్రహాము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒకసారి పడుకున్నప్పుడు దేవుడికి ఒకటి చూపించవచ్చు, లేదా సడన్గా దేవుడు నీకు ఒక ఆలోచన పుట్టినప్పుడు నీకు ఒక భారం పుట్టచ్చు. నీవు డిజైన్ చేయగలగాలి ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్. దేవుడు విజ్ఞాపన చేయమని చెప్పాడు అంటే దేని మీదరా యూ మస్ట్ బీ వెరీ సెన్సిటివ్. ఎందుకంటే ఆ టైంలో నీ ప్రార్థన ఇది చాలా అవసరం. నీ ప్రార్థనను బట్టి దేవుడు కొన్ని కదలికలు ఆయన చేయబోతున్నాడు, నీకు ప్రూవ్ చేయబోతున్నాను. ఇంటర్సెషన్ ద్వారా కొందరు జీవితాలు ఎలా ప్రభావితం చేయబడబోతున్నాయి, ఎలా చేయబడతాయో మనం ఈరోజు లెసన్స్ ద్వారా నేర్చుకోబోతున్నాం. దేవుడు ఒక విషయమే ప్రార్థన చేయమన్నప్పుడు ఎన్నోసార్లు దేవుడు లేపి ప్రార్థన చేయంటాడు. ఒకసారి మనమే సోమరంగా నిద్రపోతుంటాం, ఒకసారి దేవుడు మెలకు తీసుకొస్తాడు, ఒకసారి సడన్గా మెలకు వచ్చేస్తుంది, ఎందుకో తెలియదు, డీప్ స్లీప్లో ఉంటాం, సడన్గా మెలకు వస్తుంది, లోపల ఒక ప్రాంప్టింగ్ ఉంటుంది యు ప్రే అని. మనం ఏం చేస్తామంటే దుప్పటి మళ్ళీ కప్పుకొని మనం పడుకుని నిద్రపోతుంటాం. ఆ టైంలో సమ్మన్ నీడ్ యువర్ ప్రేయర్. ఆ టైంలో ఆ వ్యక్తికి ఒక ప్రార్థన కావాలి. అందుకే దేవుడు అప్పుడు తన బిడ్డలను లేపుతూ ఉంటాడు. అర్థమవుతుందా? కాబట్టి మరి ఆ సెన్సిటివ్లో ఉన్నప్పుడు దేవా నేను నిజంగా ప్రార్థన ఏమైనా చేయాలా, దేని గురించి ప్రార్థన చేయాలా, దేవుడు మాట్లాడుతుంటాడు యు నీడ్ టు ప్రే. హల్లెలూయా. ఎక్కడ అసలు సంఘటన ఒక వ్యక్తి దేవుడు చూపిస్తాడు, ఆ వ్యక్తికి ఏందో నీకు తెలిసి ఉండదు, కానీ ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత నీకు అర్థమవుతుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆ టైంలో నువ్వు ఏ టైంలో నువ్వు ప్రార్థన చేస్తావో అదే టైంలో వాళ్ళ లైఫ్లో ఒక మిరాకిల్ జరిగి ఉంటుంది. హల్లెలూయా. సో ప్రేయర్ అనేది నీ వ్యక్తి కోసం చేసుకుంటున్నావు, బట్ ఇంటర్సెషన్ ఈజ్ ఫర్ సమ్మన్. విజ్ఞాపన అంటే అది నీ కోసం కాదు, అది దేవునికి ప్రజలకు మధ్య నువ్వు మధ్యవర్తిగా నిలబడి, ఒక వారధిగా నిలబడి, ఎవరైతే తమకు తాము ప్రార్థించలేకపోతున్నారో, ఎవరైతే నాశన మార్గంలో వెళ్తున్నారో వారి పక్షముగా నువ్వు మధ్యవర్తిగా నిలబడి నువ్వు వారి పక్షముగా దేవునితో మాట్లాడేది విజ్ఞాపన అని పిలుస్తారు. ఇట్స్ కాల్డ్ ఇంటర్సెషన్. దేవుని పక్షంగా నువ్వు వాళ్ళతో మాట్లాడుతుంటావు, వాళ్ళ పక్షంగా నువ్వు తిరిగి దేవునితో మాట్లాడుతుంటావు. ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వారధిగా నీవు ఉంటావు, నిలబడి ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. 27వ వచనం, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయ్యును అయినా నేను ప్రభుతో మాట్లాడ తెగించు. అబ్రహాం అంతకుముందే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, అయ్యా ఒక చిన్న రిక్వెస్ట్, నువ్వు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయాలనుకుంటున్నావు కదా, నువ్వు నీతిగల దేవుడవు కదా, లోకానికి తీర్పు తీర్చేవాడువు కదా, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది ఉంటే ఆ 50 మందిని బట్టి ఆ ఊళ్ళందరూ నాశనం చేసేస్తావా అన్నాడు. దేవుడు ఇంకా ఆశ చేయకముందే ప్రభువా చిత్తగించుము, ఒకవేళ 40 మంది ఉంటే నువ్వు నాశనం చేస్తావా అంటే దేవుడు మాడక అవకాశం ఇవ్వకుండా ఇక్కడ నుంచి కింద వరకు చూస్తే అంత ఎక్కువగా అబ్రహామే మాట్లాడుతూ ఉన్నాడు. 40 మెంబర్స్ దిగాడు. ఆ తర్వాత ప్రభు అన్నాడు కదా నేను నాశనం చేయను అన్నాడు. ఆ తర్వాత ప్రభు 30 మందిని నాశనం చేస్తావా, 30 మందిని నేను నాశనం చేయను కదా. సో దేవునితో ఒక డీల్ పెడుతున్నాడు అనమాట, డీల్ చేసుకుంటున్నాడు. దేవా ఒక్కొక్క స్టెప్ దేవుని హృదయము దాని పట్ల మార్చడానికి అబ్రహాం ప్రయత్నిస్తున్నాడు. 7వ వచనంలో చూడండి, అందుకు అబ్రహాం ఇదిగో ధూళియు బూడిదనై ఉన్న నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. అబ్రహాం ఏమని మాట్లాడుతున్నాడు?
ఏమన్నాడు అబ్రాహాము? అయ్యా నేను ధూళి నేను బూడిద. ఈరోజు చాలామంది భక్తులు చేసే ప్రార్థనలు లాంటిదే. న్యూ టెస్ట్మెంట్లో చాలామంది ఇలాగ ప్రార్థన చేస్తుంటారు, నేను ధూళి నేను బూడిద. ఎందుకంటే అబ్రాహాం చెప్పాడు కదా, కాబట్టి మేము కూడా అదే మాట్లాడతాం, నేను ధూళి నేను దుమ్ము అని. అబ్రహాము పాత నిబంధనలో ఉన్నవాడు కాబట్టి అబ్రహాం ఆ విధంగా మాట్లాడాడు. రక్తంతో కడగబడలేదు. యేసు రక్తము ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడతాడు. న్యూ టెస్ట్మెంట్ ఏ భక్తుడు కూడా నేను దుమ్ము నేను ధూళి అని ప్రార్థన చేయలేదు. కాబట్టి న్యూ టెస్ట్మెంట్లో ఇలాంటి ప్రార్థనలు మనం చేయకూడదు. యేసయ్య మనల్ని దుమ్ము ధూళిలో తయారు చేయలేదు, దేవుని పొలంలో తయారు చేశాడు. అర్థమైందా? సో మనం ఇలాంటి ప్రార్థన చేయకూడదు. అయితే అబ్రహాం ప్రార్థనలో ఒక తగ్గింపు కనపడతా ఉంది. తగ్గింపు కనపడుతూ అన్నాడు కదా, అయ్యా ఒకవేళ చదవన మాట 28వ వచనం. 28వ వచనం. ఒకవేళ 5 మంది తక్కువైతే ఆ పట్టణమంతా నాశనం చేయదువా అని మరలా అడిగాను. అంటే ఒకసారి అడిగి వదిలిపెట్టాడా? లేదు, మళ్ళా అడుగుతా ఉన్నాడు. చదవండి. అందుకు ఆయన 45 మంది కనపడినా కూడా నేను నాశనము చేయను. తర్వాత ఆయన ఇంకా మాట్లాడుచు ఒకవేళ అక్కడ 40 మందే కనబడ్డారు, ప్రభువా ఏమైనా చేస్తావా అంటే ప్రభు అన్నాడు కదా, ఆయన ఆ 40 మంది బట్టి నాశనమా చేయకయుందును. ప్రభు అయ్యా ఇంకొకసారి అడుగుతా, కోపగించుకోకు, ఇంకొక మాట అడుగుతా, నేను మాట్లాడతానా? 30 మందే ఉంటే ఆయన 30 మందే ఉన్నా కూడా నాశనము చేయను. అందుకతడు ఇదిగో ప్రభుతో తెగిస్తున్నాను. ఇప్పుడు దేవా అంత మాట్లాడే నాకు యోగ్యత లేదు కానీ తెగించి అడిగేస్తున్నాను. ఒకవేళ 20 మందే ఉంటే ఆయన 20 మంది ఉన్నా కూడా ఊరిని నిన్ను నాశనము చేయను. అతడు మళ్ళా ప్రభు కోపపడిన ఎడలా ఇంకొక్కసారి మాట్లాడుతున్నాయా, 10 మందే కనిపిస్తే ఆ 10 మందిని బట్టి కూడా నాశనము. దాని అర్థం ఏంటి? ఆ 1000 మందిలో 50 మంది లేరు నీతిమంతులు, 40 మంది లేకపోయారు, 30 మంది లేకపోయారు, 20 మంది లేకపోయారు, ఈవెన్ 10 మంది కూడా లేకపోయారు. దేవుడు డీల్కి ఒప్పుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తన హృదయం అంతా కూడా నాశనం చేయాలన్నా కాపాడాలనా? కాపాడాలనే. వాస్తవం ఏమంటే అక్కడ అంతమంది నీతిమంతులు లేకపోవడం. 10 మెంబర్స్ ఉన్నా కూడా ప్రభువా 10 మంది ఉన్నా కూడా నన్ను నాశనం చేయండి. ఆ తర్వాత అబ్రహాంని స్టాప్ చేస్తాడు. కారణం ఏంటి? ఒక 10 మంది కూడా ఆ ఊళ్ళో లేకపోవడం వల్ల. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి, ఊళ్ళు కాపాడబడుతున్నాయి, సంఘాలు నిలబడుతున్నాయి, పరిచయలు నిలబడుతున్నాయి, కొన్ని వ్యవస్థలు నిలబడుతున్నాయి అంటే కారణము అక్కడ కొంతమంది నీతిమంతులు ఉండడం బట్టే. అనిపిస్తుంది ప్రపంచంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంకా దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు? వై? బికాస్ ఎక్కడో నీతిమంతులు ఉన్నారు, ఇంకా అక్కడ ఎక్కడో భక్తులు ఉన్నారు ఇంకా. అందుకే దేవుడు తన ఉగ్రతను వెంటనే కుమ్మరించట్లేదు. యేసు ప్రభువు ఒక పారబుల్ చెప్పాడు. ఒకడు గోధుమలు విత్తాడట, రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేగానే గోధుమలతో పాటు ఏమని రాత్రిపూట దుష్టుడు వచ్చి గురుగులు విత్తాడు. పొద్దున్న లేగానే గోధుమలతో పాటు గొర్రెలు కూడా పైకి వచ్చేసాయి. కాబట్టి ఒక కోతవాడు అన్నాడు, అయ్యా ఇక గొర్రెలు వచ్చేసినాయి కాబట్టి మొత్తం పంట అంతా తీసేస్తామా అంటే, వద్దు ఆ పని చేయకు, కోతకాలం రాని అప్పుడు వేరు చేద్దాం. గోధుమలు గొర్రెలు కూడా ఉన్నాయి కానీ ఇమ్మీడియట్గా ఆ పంట అంతా కూడా యజమాని తీసివేయలేదు. ఓపిక పట్టాడు, కొత్త కాలం వస్తుంది అప్పుడు వేరు చేద్దాం. ఈరోజు చాలాసార్లు అనిపిస్తుంది, ఇంత అన్యాయం మధ్యలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు దేవుడు వాళ్ళనిగా ఇలా చేయలేదు, ఎందుకు ఇలా చేయలేదు అనిపిస్తుంది. కానీ దేవుడు వెయిట్ చేస్తున్నాడు. తీర్పు దినం అనేది ఒకటి ఉంది, అప్పుడు వేరు చేయబడుతుంది. హల్లెలూయా. సో 10 మెంబర్స్ కూడా లేకపోవడము ద్వారా అబ్రహాము మౌనంగా ఉండిపోయాడు. నువ్వు ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 నుంచి 27 వచనాలు. విజ్ఞాపన గురించి ఒక తలంపు మీతో పంచుకొనివ్వండి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. 27వ వచనం.
మరి హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఎదురుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన. సో ఇంటర్సెషన్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. అబ్రహాం చేసింది కూడా ఇలాంటిదే. ఆయన చిత్త ప్రకారంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రేయింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, ఇంటర్సీడింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. ఏమిట్రా, ఈ రోజున మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీకున్న పొరుగువారు కావచ్చు, వారందరూ కూడా మరణ శాసనాన్ని మోస్తూ ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా దేవునికి తీర్పు ఉంది, అంతే కదా. రక్షించబడిన ప్రతి వ్యక్తి మీద కూడా నిత్య నరకం అనే తీర్పు ఉంది. వారు నశించారా, నరకానికి వెళ్ళాల్సిందే. లోతు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నాడు కాబట్టి ఆ ఫ్యామిలీ పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగి అబ్రహాము మొరపెట్టాడు. నీతిమంతుల్ని కూడా నీవు వారితో పాటు నువ్వు తీసేస్తావా అంటే ప్రభు లేదని చెప్పాడు. అబ్రహాం ఒక విజ్ఞాపన బట్టే మరి నెక్స్ట్ చాప్టర్లో లోతు తప్పించబడతాడు, మీకు ప్రూవ్ చేయబోతున్నాడు. ఈరోజు ఇలాంటి లోతులు మీ ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. వాళ్ళకు రాంగ్ చాయిస్లో ఉన్నారు. వాళ్ళు భక్తిపరులుగానే ఉంటూ లోకంలో జీవిస్తుండొచ్చు బహుశా, లేదా రక్షించబడని వారుగా ఉండొచ్చు బహుశా. కానీ ఒక అబ్రహాముగా నీవు ఒక పొజిషన్ తీసుకొని నువ్వు వాళ్ళ కోసం ప్రార్థించట్లేదు అంటే నీవు నీ యొక్క భక్తులు ఎక్కడో ఫెయిల్ అవుతూ ఉన్నావు. నీవు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ అంతా తీసుకొని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయగలగాలి. ప్రతి ఒక్క నీ యొక్క బంధువుని యేసు రక్తం కింద తీసుకుని రాగలగాలి. దేవా, వీళ్ళందరి చుట్టూ నీ కంచె వేస్తున్నానయ్యా, వీళ్ళందరి హృదయాలు మార్చండి, వెంటనే వాళ్ళ మీద తీర్పు రాకూడదయ్యా. వాళ్ళు తమ యొక్క జీతకాలము వాళ్ళు ముగిచే లోపల వారు నీ వైపు తిరగగలగాలి. కాబట్టి మరణదూత ఏ ఇంట్లో ప్రవేశించి ఎవరిని కూడా హతము చేయకున్నట్లుగా దేవా నీ కంచె వేయి ప్రభా. దేవుడికి ఇలాంటి అబ్రహాములు కావాలి. దేవుడికి ఇలాంటి అబ్రహాంలో చాలా అత్యవసరం కూడా ఈ దినాలు. ఇక చాలాసార్లు మన ప్రేయర్స్ మన గురించి, మన వాటి గురించి, సంఘం గురించి ప్రార్థన చేసుకుంటూ వదిలేస్తున్నాం. కానీ విజ్ఞాపన వంటి ఇంకొక మెట్లోకి మనం అడుగు పెట్టలేకపోతున్నాం. నీ ప్రార్థన ద్వారా దేవుడు కొన్ని గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ ప్రేయర్ నుంచి ఇంటర్సెషన్లోకి అడుగు పెట్టగలగాలి. ఇంటర్సెషన్ ఈజ్ అ హై ఫార్మ్ ఆఫ్ ద ప్రేయర్. విజ్ఞాపన అనేది ప్రార్థన కంటే ఉన్నతమైనటువంటి ఒక స్థితి. అది ఆ స్థితిలోకి నువ్వు రాగలగాలి. నువ్వు నీ యొక్క రిలేటివ్స్ యొక్క పేర్లన్నీ రాసి ఉంచాలి, నీ యొక్క ఫ్రెండ్స్ పేర్లన్నీ కూడా రాసి ఉంచాలి, నీ యొక్క పొరుగు వాళ్ళ పేర్లందరూ కూడా రాసి ఉంచుతూ కనీసము రోజంతా కాకపోయినా, ప్రతిరోజు కాకపోయినా అట్లీస్ట్ ఆఫన్ నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలగాలి. ఎందుకంటే దేవుడు వారికి నీకు ముడిపెట్టాడు అని అంటే నీ ధర్మంగా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయగలగాలి. దేవుడు అందుకే నేను ఎన్నుకున్నాను. అబ్రహాంని దేవుడు ఎందుకు కారణం ఏమంటే అబ్రహాంలో దేవుడు చూచాడు, విజ్ఞాపన చేయవాడుగా చూచాడు. అందుకే తన యొక్క భారాన్ని అబ్రహాంకి వ్యక్తం చేశాడు. ఇన్ఫర్మేషన్ కోసం కాదు, అట్లీస్ట్ అబ్రహాం విల్ ప్రే, అబ్రహాం విల్ ఇంటర్సీడ్. కనీసం దేవా వారితో పాటు నీతిమంతులు కూడా నువ్వు వాళ్ళు శిక్షిస్తావా అని ఒక వర్డ్ అడిగాడు కదా. అందుకే లోతు తప్పించబడ్డాడు. ఒకవేళ అబ్రహాం ఆ మాట అనుకోకుండా ఉన్నింటికిన లోతు కూడా సొదొమ గొమొర్రా వాళ్ళతో పాటు అతను కూడా నాశనమై ఉండేవాడు. ఆ దేవదూతలు ఆ లోతును బయట తీసుకొచ్చి ఉండేవారు కూడా కాదు, వాళ్ళతో పాటు నాశనం అయిపోయి ఉండేవాళ్ళు. నీ ప్రార్థన ఒక వైఫల్యం బట్టి కొన్ని ఆత్మ నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. నీ యొక్క ప్రార్థన ఒక వైఫల్యం బట్టి కొన్ని జీవితాలు పతనమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైజ్ యువర్ ప్రేయర్స్. కనీసం వన్స్ ఇన్ ఏ వీక్ మీ యొక్క బ్లడ్ రిలేటివ్స్ని, నీ ఫ్రెండ్స్ని, నీ కొలీగ్స్ని అందరినీ కూడా, నీ స్టాఫ్ని అందరినీ కూడా బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ కింద తీసుకుని వచ్చి వాళ్ళని సీల్ చేయగలగాలి. వన్ డే యువర్ ప్రేయర్ విల్ బీ హానర్డ్. అబ్రహాము చేసిన ఆ విజ్ఞాపనను దేవుడు మర్చిపోలేదు బిడ్డరా. అన్నట్టుగానే అబ్రహాంని దేవుడు గణపరిచాడు. అబ్రహాం ఒక ప్రార్థన వినడం ద్వారా, నీ ప్రార్థన ద్వారా కూడా కొందరు వ్యక్తుల జీవితాలు మార్చబడతాయి. సువార్త ద్వారా బహుశా మార్చలేకపోవచ్చేమో కానీ చూడండి, లోతు ఎక్కడో ఉన్నాడు, అబ్రహాం ఎక్కడో ఉన్నాడు. కానీ అబ్రహాము ప్రార్థన బట్టి లోతు అక్కడ రక్షించబడ్డాడు. ఈరోజు చాలాసార్లు మనం డైరెక్ట్గా చెప్పి మనం మార్చలేకపోవచ్చు, వాళ్ళు ఎక్కడో ఉండొచ్చు. బట్ స్టిల్ మనం చేసేటువంటి ప్రార్థన బట్టి ఏమండి దేవుడు కదిలి వారిని బయటకు తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. వాళ్ళ యొక్క సొదొమ నుంచి తీసుకుని వస్తాడు. వాళ్ళు ఏ పాపలో చిక్కున్నారో తెలియదు, వారు ఏ వైఫల్యాల మధ్య ఉన్నారో తెలియదు, ఏ అప్పుల మధ్య, రోగాల మధ్య చిక్కుబడి ఉన్నారో తెలియదు. మనం వెళ్ళి విడిపించలేని స్థితిలో దేవుడే వెళ్ళి వారిని బయటకు విడిపించేవాడుగా ఉన్నాడు. అండ్ హీ నీడ్స్ యువర్ ప్రేయర్స్. ఆయనకి నీ ప్రార్థన కాగలగాలి, ఆయనకి నీ విజ్ఞాపన కలగాలి. అది నీదే, ఆ ప్రాబ్లం నీదే అన్నట్టుగా విజ్ఞాపన చేయగలగాలి. దేవుని దగ్గర ఇట్లా గోజాడాలి.
50 మందిని అడిగి 50 మంది విషయంలో అడిగి అబ్రాహాం మౌనంగా అయిపోయాడా? లేదు, పర్సిస్టెన్స్గా ఉన్నాడు. 50, 45, 40, 30, 20, 10 మంది పర్సిస్టెన్సీ. అబ్రాహాంకున్నటువంటి పర్సిస్టెన్సీ నీ పిల్లలకు ఉండాలి. దేవా, నా వాళ్ళలో ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదయ్యా, ఆ బర్డెన్ అనేది నీలో ఉండగలగాలి. హల్లెలూయా. సో కాబట్టి ప్రేయర్ నుంచి ఇంటర్సెషన్లోకి రాగలగా. ఇంటర్సెషన్ అంటే నాట్ ఫర్ యూ, దేవుని చిత్త ప్రకారంగా విజ్ఞాపన అంటే దేవునికి వాళ్ళకి మధ్య నువ్వు విజ్ఞాపనకర్తగా నిలబడగలగాలి. ఇంకో మాట చెప్పేసి మనం బ్రేక్ తీసుకునే స్టేషన్లో మనం వెళ్దాం. ఒక సందర్భంలో దేవుడి కోపం వచ్చింది. అన్నాడు కదా, మోషే ఇంక ఎంతకాలము వీళ్ళని నువ్వు ఎగుతావు, ఎంతకాలం వీళ్ళని నువ్వు నాయకుడిగా నడిపిస్తావు, కాబట్టి అడ్డం జరుగు, పక్క జరుగు, వీళ్ళందరినీ కూడా ఒక్క నిమిషంలో నేను నాశనం చేస్తాను అన్నప్పుడు అబ్రహాము బోలబడ్డాడు, అబ్రహాం అడ్డుపడ్డాడు. దేవా, ఘనమైనటువంటి నీ నామం ఏం కావాలి, ఇలాగ నువ్వు వాళ్ళని అందరినీ సంహరించేస్తే మళ్ళీ ఐగుప్తు నుంచి విడిపించింది దేవుడు దీని కొరకేనా అని అనిలు ఎగతాళి చేయరా? అరణ్యంలో నడిపిస్తుంది ఇంతవరకు తీసుకొచ్చావు, ఇప్పుడు దీని కొరకైనా అరణ్యంలో వాళ్ళని నాశనం చేయడానికే తీసుకొచ్చావా అని అనిల దృష్టిలో నీ ఘనమైన నామం ఏం కావాలి? మోషే అడ్డం అన్నాడు. దేవుడు డిసైడ్ అయిపోయాడు, కానీ మోషే అడ్డం అన్నాడు. అలాంటి విజ్ఞాపనకర్తలుగా మనం ఉండగలగాలి. నిన్ను బట్టి దేవుడు తన అభిప్రాయాన్ని మార్చుకోగలగాలి. నిన్ను బట్టి నీ బంధువుల విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఇంటర్సెషన్ కెన్ చేంజ్ హిజ్ మైండ్. విజ్ఞాపన దేవుని యొక్క ఉద్దేశాన్ని మార్చగలదు. సాధారణంగా దేవుని ఉద్దేశము ఏది మార్చలేదు, ఒక విజ్ఞాపనకు మాత్రమే శక్తి ఉంది. దేవునికి ఆ వద్దకు మనసు ఉండదు, దేవుడు డిసైడ్ అయిపోయింటాడు. బట్ ఇంటర్సెషన్ కెన్ చేంజ్ హిజ్ మైండ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఇంటర్సెషన్స్. నువ్వు అడిగే విధానం బట్టి, నువ్వు విజ్ఞాపన చేసే విధానం బట్టి దేవుడు దాని పట్ల దృక్పథాన్ని మార్చుకుంటాడు. యోనాను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దేవుడు యోనాను వెళ్ళమంటాడు, వెళ్ళి ఆ నినెవె పట్టణానికి నువ్వు మాట్లాడు, వాళ్ళు మారుమనస్సు పొందమను, నేను ఒక ఉగ్రత పంపిస్తున్నాను, తీర్పు పంపిస్తున్నాను అన్నప్పుడు నినెవె ఆ పట్టణానికి వెళ్ళి యోనా ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా మారుమనస్సు పొంది వాళ్ళందరూ కూడా దేని వైపు తిరగడం ద్వారా దేవుడు ఏమైతే నినెవె మీద పంపించాలి అని అనుకున్నాడో పంపించాడా? పంపలా, స్టాప్ చేశాడు. యోనా డిసప్పాయింట్ అయిపోయాడు. ప్రభు, ఇది కుదరదయ్యా, నువ్వు పంపిస్తాను కదా, పంపించాల్సిందే అని చెట్టు కింద పోయి కూర్చొని అలిగాడు అనమాట. దేవుడికి అర్థం కాలే, ఎందుకయ్యా యోనా, ఎందుకు అలిగావు, ఏం కథ అంటే, అదేంటయ్యా నువ్వు పంపిస్తాను, నేను వెళ్ళి చెప్పాను, ఇప్పుడు వాళ్ళేమో మారుమనస్సు పొందారని చెప్పేసి నువ్వు ఆపేసావు, ఇప్పుడు నేను ఫూల్గానా? దేవుడు అన్నాడు, యోనా, నువ్వు ఫూలిష్గా నువ్వు మాట్లాడక, నేను మనసు మార్చుకున్నా. ఎందుకు మార్చుకున్నా? నిజంగా వాస్తవంగా పంపిద్దామని అనుకున్నాను, కానీ వాళ్ళు గోనపట్టు కట్టుకొని ఆ ఊళ్ళో పశువుల సైతము కూడా ఉపవాసం ఉండి ఆ ఊరంతా కూడా మొరపెట్టింది కదా, కాబట్టి నేను మనసు మార్చుకున్నాను. ఇంటర్సెషన్ కెన్ చేంజ్ గాడ్స్ మైండ్. ఇంటర్సెషన్ కెన్ చేంజ్ గాడ్స్ మైండ్. ప్రజలు అడగలేకపోవచ్చు, ప్రజలు కొరకపోవచ్చు, కానీ ఎవరో మధ్యలో నిలబడుతున్నారే, వాళ్ళని బట్టి దేవుడు తన మనసు మార్చుకుంటాడు. అందుకే బండ సందులో నిలబడి మొరపెట్టేవాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతుకుతూ ఉన్నాడట. ఆ గ్యాప్లో నిలబడి, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఆ నిలబడి మొరపెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా? సంరక్షకుడు లేకపోవుట చూచి దేవుడు ఆశ్చర్యపడ్డాడట. మధ్యవర్తి లేకపోవుట చూచి, సంరక్షకుడు లేకపోవుట చూచి దేవుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడంట. బికాస్ ఎవరు కూడా ఆ మీడియేటర్గా నిలబడి మొరపెట్టే వాళ్ళు కనిపించట్లేదు. ఎవరు చూసినా కూడా వ్యక్తిగత స్వార్థం కోసం అడిగేవాళ్ళే, ఎవరు చూసినా వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం అడిగేవాళ్ళే, కానీ ఎవరి భారమో, ఎవరి పాపమో, ఎవరి యొక్క బలిహితలో వారిదే అన్నట్టుగా భావించి వాళ్ళ పక్షంగా వారి పాపాలన్నీ కూడా తామే చేసినట్టుగా భావిస్తూ ఆ భారమంతటితో దేవా క్షమించండి అని ప్రార్థించే వాళ్ళు దేనికి కనిపించలేకపోతున్నారు. యు నీడ్ టు ప్రే. హల్లెలూయా. వాస్తవానికి వాళ్ళు అయోగ్యులు, కానీ దేవుడు నీ ప్రార్థన బట్టి వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం తీసుకొని వస్తాడు. నీ ప్రార్థన బట్టి, నీ యొక్క విజ్ఞాపన బట్టి ఆ కుటుంబంలో జరగాల్సింది జరగకుండా దేవుడు ఆపు చేస్తాడు. దేవుడు ఆ కుటుంబంలో ఏదైనా తలపెట్టాడో దాన్ని తలపెట్టాడు. దేవుడు ఆ కుటుంబంలో వాళ్ళకి అభివృద్ధి ఇవ్వడానికి ఇష్టం లేకపోయినా కూడా నిన్ను బట్టి దేవుడు అభివృద్ధినిచ్చేవాడుగా ఉన్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంటర్సెషన్స్. హల్లెలూయా. ఇది మన జీవితంలో ఒక వైఖరిగా అలవాటు చేసుకోగలగాలి. ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్, ప్రార్థన, విజ్ఞాపన. ఆమేన్. దేవుని చిత్త ప్రకారముగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన. దేవుని చిత్త ప్రకారంగా నువ్వు విజ్ఞాపన చేయాలంటే అంత క్లోజ్నెస్లో నువ్వు రావాలి.
అబ్రహాము దేవుడు అంత క్లోజ్ కాబట్టే దేవుని దగ్గర ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటున్నాడు కదా, నేను తెగించి మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఆ లీనియస్ ఉంది దేవుని దగ్గర. నేను తగ్గించుకొని మాట్లాడుతున్నా, ఇంకొక మారే మాట్లాడతాను, ఇంకొకసారి సెలవిస్తాను, ఇంకొకసారి ఆ మాట వినయ్యా, తెగించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ దేవుని దగ్గర ఆ క్లోజ్నెస్ అనేది అబ్రహాముకు ఉంది కాబట్టే ఇంటర్సెషన్లో చొరవ తీసుకొని దేవునితో మాట్లాడి నాకు ఇది కావాల్సిందే అని మాట్లాడుతున్నాడు. ఇంటర్సెషన్ గురించి ఒక పెద్ద టాపిక్, అది ప్రభు చిత్తం ఉన్నప్పుడు రోజు చూద్దాం. అయితే ఇంటర్సెషన్ చెయ్యాలి అంటే వన్ ఎలిజిబిలిటీ అంటే దేవునితో అంత క్లోజెస్ ఉండాలి. నాకు తెలియదు అయ్యా నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఆ కుటుంబంలో మార్మస్ కావాల్సిందంతే. యుల్ ఫైట్ విత్ గాడ్. అది ఎప్పుడొస్తుంది? దేవునితో నీకున్నటువంటి సాన్నిహిత్యం చూసావా, అందులోంచి నీకు అది ఉద్భవిస్తుంది. అది అబ్రాహాంకి రిలేషన్ ఉంది కాబట్టి దేవుని దగ్గర అడుగుతున్నాను అనమాట, నేను తెగిస్తున్నాను అంటాడు. సో నీవు కూడా సాన్నిహిత్యంలో నువ్వు రాగలగాలి. వేర్ యుల్ ఫైట్ విత్ గాడ్. నాకు తెలియదయ్యా నా వాళ్ళందరూ రక్షణలోకి రావాల్సిందే, నా ఫ్రెండ్స్ రావాలా, నా బంధువులు అందరూ రావాల్సిందే, ఈ ఇయర్ లోపల కొన్ని ఆత్మలైనా నీ సువార్త రక్షించబడాల్సిందే. పోరాటం నువ్వు తెగించాలి. దేవుని విజ్ఞాపనలో తెగించకపోతే నువ్వేం పొందుకోలేవు. అబ్రహాము తెగించాడు కాబట్టి లోతును సంపాదించుకున్నాడు. నీవు కూడా ప్రేలో తెగించుకోకుండా దేవునితో ఫైట్ చేయకపోతే కంఫర్టబుల్గా అంతా నీ చిత్తమైన సర్వము నీ కాలు పెడుతున్నా, నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా, నువ్వు ఎప్పుడైనా ఏమైనా చేసుకో ప్రభువా, యూ హ్యాపీ అని అనుకో, ఏమీ సాధించలేవు. నువ్వు ప్రార్థన ద్వారా కొన్ని సాధ్యమవుతాయి, కొన్ని విజ్ఞాపన ద్వారానే కొన్ని సాధ్యమవుతాయి. అర్థమైందా? ఇంటెన్సివ్ ప్రేయర్ అది, ఇంటర్సెషన్ అది. నువ్వు తెగించాలి, దేవుని దగ్గర ఫైట్ చేస్తేనే కొన్ని వాటిని నువ్వు పొందుకోగలుగుతావు. దేని మీద న్యూ టెస్ట్మెంట్లో ఒక పారబుల్ ఉంది. ఒక విధాలు వచ్చి న్యాయం తీర్చమని అడిగింది, ఫస్ట్ టైం అడిగింది, అది ప్రేయర్. కానీ మాటికి గోజాడుతూ ఉంది, అది ఇంటర్సెషన్. అది సో ఒకసారి అడగడం ద్వారా, ప్రేయర్ ద్వారా ఏమైతే రాలేదో ఆమె మాటికి అడగడం ద్వారా ఇంటర్సెషన్ చేసింది కాబట్టి, మాటికి గోజాడింది కాబట్టి న్యాయాధిపతి ఆమె పట్ల మనసు మార్చుకొని న్యాయం తీర్చాడు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెషన్. ఈ రోజున ఆ ఇంటర్సెషన్ స్పిరిట్ని మనం సంపాదించుకోగలగాలి. వేర్ విల్ షుడ్ క్రై, మనం ఏడవగలగాలి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయగలగాలి. రక్షణ లేని వారి గురించి, మన వాళ్ళందరి కొరకు గుండె బరువెక్కి ఏమండి, అది మన భారం కాదు కానీ వాళ్ళ భారము మన భారముగా తీసుకొని మనము అలాగ ప్రార్థన చేయలేనప్పుడు గొప్ప అద్భుతాలు చోటు చేసుకుంటాయి. ఆమేన్. సో ఈ 10 మంది కూడా లేనప్పుడు అంతతో కాన్వర్జేషన్ స్టాప్ అయిపోయింది. ఎందుకంటే 10 మంది కూడా కనిపించలేకపోగా అంతటే దేవుడు వెళ్ళిపోయాడు, అబ్రాహాము లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఏం జరిగింది అనేది మన నెక్స్ట్ చాప్టర్ అనగా 19th చాప్టర్ బ్రేక్ తర్వాత 19th చాప్టర్ని మనము చూడబోతూ ఉన్నాం. రైట్, 19వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. 19వ అధ్యాయం 18వ అధ్యాయం చివరి భాగంలో ఇద్దరు దేవదూతలు మరి సొదొమ వైపు వెళ్ళారు కదా. ఈ 19వ అధ్యాయంలో మరి సొదొమ పట్ల దేవుడు చేసేటువంటి కార్యాన్ని మనం చూడబోతున్నాం. ఇద్దరు దేవదూతలు సొదొమకి వెళ్తున్నారు. 1వ అధ్యాయం 3 వచనాలు, 19వ అధ్యాయం 3 వచనాలు. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ లోతు సొదొమ గవి వద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుకొనుడి. మీరు పెందరకడ లేచి మీ త్రోవన్న వెళ్ళవచ్చునను. అందుకు వారలాగు కాదు, నడి వీధులలో రాత్రి వెళ్ళబుచ్చిద్దామనిరి. ఆయనను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఈ వచనంలో లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను అన్నమాట గమనించాలి. లోతు సొదొమ గవి యొద్ద కూర్చొని ఉండాను. ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనంలో మొదట లోతు సొదొమని చూచాడు. చెప్పండి, చూచాడు. 13వ అధ్యాయం 12వ వచనంలో లోతు సొదొమ చూడడం మాత్రమే కాదు, సొదొమ వెలుపల గుడారం వేసుకున్నాడు. అంటే సొదొమ వద్ద గుడారం వేసుకున్నాడు. ఇప్పుడు 14వ అధ్యాయం 12వ వచనంలో ఏం జరుగుతూ ఉంది? ఏకంగా తన కాపురాన్ని సొదొమ గొమొర్రాలోనే పెట్టేశాడు. అంటే సొదొమ గొమొర్రా బయట ఉండే కాపురాన్ని ఇప్పుడు ఊళ్ళో తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సొదొమ గవి వద్ద కూర్చున్నాడు. మొదటి వచనంలో ఏముందంటే ఆ గవి వద్ద అంటే గేట్ దగ్గర కూర్చున్నాడు. అంటే ఊర్లో ఒక పెద్దగా మారిపోయాడు. ఇది లోతు ఒక పతనము అనేది మనం గమనించవచ్చు. లోతు క్రమక్రమంగా ఏ విధంగా పతనమయ్యాడు? చూడడంతో మొదలుపెట్టాడు, లాస్ట్కి అటువైపు ఈడవబడి
అందులో ముఖ్యుడిగా మారిపోయాడు లోతు. అయితే అక్కడ లోతు ఆ ఊళ్ళో కాపురం ఉన్నప్పటికీ కూడా లోతు తీసినటువంటి చాయిస్ చాలా భయంకరమైంది. అయితే లోతు విషయమై దేని యొక్క వాక్యం ఏముంటుందంటే లోతు నీతిమంతుడు అని పిలువబడతా ఉంది. లోతు నీతిమంతుడు అని పిలుస్తూ ఉంది. సో లోతు నీతిమంతుడైనా కూడా అలాంటి ఒక వ్యర్థమైన స్థలాన్ని ఎన్నుకున్నాడు. 2 పేతురు 2వ అధ్యాయము 7-8 దేని యొక్క వాక్యం అక్కడ రాయబడింది కదా, ఏమని? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు. అంటే లోతు అక్కడ కాపురం ఉన్నాడు. కాపురం ఉన్నప్పుడు లోతు ఏం చేస్తున్నాడంట? వారి దుర్మార్గముల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడుతూనే ఉన్నాడంట. చుట్టూ పాపం కనపడతా ఉంటే లోపల బాధపడుతున్నాడు, అయ్యో ఎంత పాపము ఎంత పాపం అని. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు బాధపడాలి? బాధపడుతున్నాడు. మరి నిజంగా బాధపడుతున్నాడు ఏం చేయాలి? ఆ స్థలము వదిలిపెట్టి ఇంకో స్థలం ఎన్నుకోవాలి. అర్థమవుతుందా? కానీ స్థలమేమో వదిలిపెట్టాడు, కానీ చుట్టూ జరిగేటువంటి పాపాల విషయమై బాధపడతా ఉన్నాడు. ఇది ఎలాంటి లైఫ్ స్టైల్లో నాకు అర్థం కావట్లేదు. ఇంకో మాట చెప్పాలంటే బార్లో కూర్చోడము, అందరూ తాగుతా అంటే బాధపడ్డాం, అయ్యో వాడు తాగుతున్నాడే, వీడు ఒక పెగ్గు తాగుతున్నాడే, వాడు అది తాగుతున్నాడే, ఇది తాగుతున్నాడు, బాధపడ్డమే. నువ్వు బయటకన్నా రావాలి. అర్థమైందా? ఈయన బయటికి రాడు, చుట్టూ జరుగుతూ ఉంటే బాధపడతా ఉన్నాడు. నీతిమంతుడు లోతును తప్పించాను. నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటి బట్టి విన్న వాటి బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. సో వెళ్ళినటువంటి ప్లేస్లో హ్యాపీగా ఉన్నాడా? బాధపడతా ఉన్నాడు. లోతు రాంగ్ చాయిస్ తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళి కాపురం ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. నువ్వు సర్దుగా మాట్లాడాలి. ఇంతకీ లోతు ఆ ప్లేస్ అనుకున్నాడు కదా, ఏమి సాధించినట్టు? ఏమీ సాధించలే. పైగా తన ఇంటి వాళ్ళ కొందరు పోగొట్టుకున్నాడు, ఊళ్ళో వాళ్ళని ఒక్కడిని కూడా మార్చలేకపోయాడు. తన ఇంటి వాళ్ళు కొందరు పోగొట్టుకున్నాడు. ఒరిగింది ఏమీ లేదు, తెచ్చుకుంది ఏమీ లేదు. ఇంటి వాళ్ళు కొందరు పోగొట్టుకున్నాడు, ఊళ్ళో వాళ్ళని కనీసం ఒక్కరినైనా దేని వైపు తిప్పలేకపోయాడు. లోతు విషయమై మనము మనము ఆలోచించగలగాలి. స్పిరిచువల్గా చూసినట్లయితే చాలాసార్లు మనం ప్లేస్ని ఎన్నుకునే విషయానికి కొన్నది వస్తే మనం అనుకుంటాము బయట కంఫర్ట్ చూస్తాం. లోతు చూసినప్పుడు అది ఆ ప్రాంతం అంతా యెహోవా తోటలా కనపడింది. మరి న్యాచురల్గా చూస్తే తన బాడీకి కంఫర్టబుల్ ప్లేస్గా కనిపించింది, లగ్జరియస్ ప్లేస్గా కనిపించింది. బహుశా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఉంటుందేమో, లేకపోతే సొసైటీ కల్చర్ బాగుంటుందేమో, ఫ్యామిలీకి బాగా మంచిగా ఉంటుందేమో, పోస్ట్ ప్లేస్ కదా బాగా ఎలివేషన్ బాగా వస్తుందేమో. సో న్యాచురల్గా ఆలోచించాడు, కానీ స్పిరిచువల్గా బెనిఫిట్ ఉందా లేదా అని ఆలోచించాలి. అక్కడ మనోడు పప్పులో కాలేసాడు. మనం కూడా ఏదైనా సరే ఒక ప్లేస్కి మూవ్ అవ్వాలని అన్నప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది న్యాచురల్ ఎన్విరాన్మెంట్స్ కాదు. ఎడ్యుకేషన్ ఉందా, దగ్గరలో బస్ స్టాప్ ఉందా, ఇవి ఎక్కడ ఏటీఎంస్ ఉన్నాయా, టక్కాని ఎక్కడానికి రైల్వే స్టేషన్ దగ్గర ఉందా లేదా, ఇవిగా చూడాల్సింది. ఏదైనా కొత్త ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు స్పిరిట్ ఫీల్డ్ చర్చెస్ ఉందా లేదా, ఆ ప్లేస్కి మూవ్ అవుతే నేను స్పిరిచువల్గా ఇంకా ఎదుగుతానా, ఇంకా ఉన్న ప్లేస్ కంటే ఇంకా అధ్వానంగా మారుతానా? ఏమండి, ఫస్ట్ నీవు స్పిరిచువాలిటీకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఈరోజు చాలామంది తెలియక డబ్బు సంపాదనలో పడి విదేశాలకు వెళ్ళిపోయి ఉద్యోగం చేస్తూ లక్షలకు సంపాదించి, వాస్తవం చెప్పాలంటే ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళక ముందు ఉన్నటువంటి భక్తి కంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి భక్తి ఇంకా అధ్వానంగా మారిపోయింది. వాళ్ళు స్పిరిచువల్గా లేరు, అన్నీ ఉన్నాయి, బట్ దే లాస్ ద స్పిరిచువల్ సైట్. వీళ్ళంతా కూడా అంటే లోతు లాంటి వాళ్ళే. ఆ ప్లేస్కి వెళ్ళి నీతిమంతుడు కదా ఒక్కడన్నా మార్చాడా? మార్చడం కథ అటు ఉంచేసండి, కనీసము తన ఇంటి వాళ్ళని కాపాడుకోగలిగాడంటే కనీసం తన ఇంటి వాళ్ళని కూడా కాపాడుకోలేని దరిద్ర స్థితిలోకి వెళ్ళిపోయాడు లోతు. అందుకే పౌలు హెచ్చరిస్తాడు కొరింథీ రాసిన పత్రికలో, వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. వెలిచూపును బట్టి కాక విశ్వాసం బట్టి నడుచుకునండి. ఎందుకంటే బాహ్యపు ఒక స్థితులు బట్టి ఒకవేళ ముందుకు వెళ్తే నువ్వు అన్నీ కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒకసారి స్పిరిచువల్ లైఫ్లో మనము దేవునితో నడుస్తున్నప్పుడు ఒకసారి మన ఉద్రేకాలు ఎక్కువగా డామినేట్ చేస్తాయి, మన ఎమోషన్స్ ఎక్కువగా డామినేట్ చేస్తాయి, మన ఫ్లెష్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది. చెప్పాలంటే దేవుని స్వరం కంటే లౌకికమైన స్వరాలు అనేకమైన వినపడతా ఉంటాయి. ఇఫ్ యు ఆర్ నాట్ వైజ్, నువ్వు తెలివైనవాడు కాకపోతే లోతు వల్లే పప్పులో కాలేసే ప్రమాదం ఉంది. అటు లోతు హ్యాపీగా ఉన్నాడు, ఆ లోతు హ్యాపీ లేడు, రోజు బాధపడడం తప్ప లోతు ఏం చేయలేకపోయాడు.
ఇంకో మాట చెప్పాలంటే ఈజ్ ఎ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ అని చెప్పచ్చు. రాజీపడిన క్రైస్తవుడు అని కూడా చెప్పచ్చు. హల్లెలూయా. పోయాడు, సమస్తాన్ని పోగొట్టుకొని ఒట్టి చేతులతో బయటకు వచ్చేసాడు. కాస్త ఆలోచించి ఆ ప్లేస్ యోగ్యమైందా కాదా కాస్త ఆలోచించి ఉన్న పరిస్థితులు బహుశా వేరేగా ఉండేటివేమో బహుశా. అందుకే న్యూ టెస్ట్మెంట్లో యేసు తన శిష్యుల్ని హెచ్చరిస్తూ ఒక గంభీరమైన మాట చెప్పాడు. మత్తయి 10:11. మత్తయి 10:11. తన శిష్యులకి ఒక గంభీరమైన సూచన, ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ని, ఒక విలువైన ఇన్స్ట్రక్షన్ని ఇస్తున్నాడు. తన శిష్యులు పంపిస్తున్నాడు కదా, వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళాలో ఏ ఊరికి వెళ్ళాలో తెలీదు. ఆ గ్రామాలకి ఆ పలానా ఊళ్ళకి వెళ్ళినప్పుడు శిష్యులు ఏమి చేయాలో యేసు చెప్తున్నాడు. ఏమని? మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేయండి. ఏమన్నాడు? ఏం చేయమన్నాడు? ఫస్ట్ ఎంక్వైరీ చేయండి, విచారణ చేయండి. ఎవడు యోగ్యుడు విచారణ చేయండి. విచారణ చేసి వెళ్ళి ఆ ఇంట్లో బస చేయండి. ఏ ఇల్లు పడితే ఇల్లు దూరబాకండి, ఎక్కడ కనపడితే అక్కడ దూరకండి. ఫస్ట్ విచారణ చేయండి. ఎవడు యోగ్యుడు, ఏ ప్లేస్ యోగ్యమైంది, ఏ స్థానం యోగ్యమైంది, ఎవరు యోగ్యులు. మనం కూడా ఒక అడుగు ముందుకేసేటప్పుడు ఇదే క్వశ్చన్ వేసుకోగలగాలి. ఇది యోగ్యమైందా, వీడు యోగ్యుడా, ఈమె యోగ్యురాలా, విచారణ చేసి ఆ తర్వాత అడుగు ముందుకేయగలగాలి. యేసయ్య ఇది ముందుగానే ఊహించాడు. లోతు అలా వెళ్ళక అలా విచారణ చేయకపోయాడు కాబట్టే ఖలాస్ అయిపోయింది. ఈరోజు మన లైఫ్ కూడా ఇది ఒక గంభీరమైన హెచ్చరిక. యోగ్యుల ఎంక్వైరీ చేస్తున్నావా? ఒకసారి అన్నీ కూడా ఫ్రెండ్స్ కరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు, బిజినెస్ రిపోర్ట్ కరెక్ట్గా ఉండొచ్చు, అట్మాస్ఫియర్ కరెక్ట్గా ఉండొచ్చు, ఎకనామికల్గా అన్ని రకాల కరెక్ట్గా ఉండొచ్చు. సో దాన్ని డినై చేయడానికి ఎలాంటి రైట్ రీజన్, ఎలాంటి కారణం కూడా లేదు. అయితే బట్ స్టిల్ టేబుల్ దగ్గర పెట్టిన తర్వాత గాడ్ మే సే నో, నువ్వు వెళ్ళద్దు, ఇక్కడే ఉండాల్సిందే. యూ హ్యావ్ టు ఒబే. ఒకసారి ఉన్న ప్లేస్లో ఉండడానికి ఒక్క రైట్ రీజన్ నీకు కనిపించదు, కానీ ప్రభు అంటాడు లేదు, నువ్వు ఇక్కడే ఉండాల్సిందే. ఇస్సాకు చెప్పాడు అదే మాట. కరువులో ఉన్నప్పుడు ఏమన్నాడు? లేదు, నువ్వు ఇక్కడే ఉండాల్సిందే. వీళ్ళంతా కూడా ఏంటంటే దే వాక్డ్ బై స్పిరిట్, అందుకే కొందరు బ్లెస్ అయ్యారు. దోస్ హూ వాక్డ్ బై ఫ్లెష్ నష్టపోయారు. నీ ఫ్యాక్ట్స్ అన్నీ పెట్టుకో, తప్పేం కాదు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి, 10 మంది రిపోర్ట్స్ తెప్పించుకోవాలి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ అవన్నీ కూడా ప్రభు దగ్గర పరిచి యూ నీడ్ టు సీక్ ద విల్ ఆఫ్ గాడ్. వెన్ గాడ్ సేస్ ఎస్, టేక్ ఎ స్టెప్. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. రైట్. సో కాబట్టి దేవదూతలు లోతు కాడికి వచ్చినప్పుడు లోతు బలవంతం చేస్తున్నాడు. చూసారా ఏం చేస్తున్నాడు? బలవంతం చేస్తున్నాడు. ఏమని? అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. బలవంతము చేసిరంట. అంటే ముందు అధ్యాయంలో అబ్రహాం కూడా బలవంతం చేశాడు కదా, లాస్ట్ వీక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అబ్రహాము బలవంతం చేయడానికి, లోతు బలవంతం చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది. అబ్రహాము బలవంతం చేశాడు అతిథి మర్యాద కొరకు. ఇక్కడ లోతు కూడా బలవంతం చేస్తున్నాడు. లోపలికి రండి అన్నాడు. ఎందుకే లోపలికి, మనం వీధిలో గడుపుదాం లేరా అంటే, వద్దు, బయట ఉండకూడదు, మనం బయట ఉంటే చాలా ప్రమాదం, లోనికి వెళ్దామని బలవంతం చేస్తాం. కారణం ఏమంటే సొదొమ గొమొర్రా ఒక పట్టణాలకు ఒక పరిస్థితి మన కింద చదవబోతున్నాం. మిట్ట మధ్యాహ్నం ఒక మగాడు కనపడంటే వాడికి శీలమైనట్టే. ఎస్, ఈ కింద అధ్యాయాలు ప్రూవ్ అదే రాయబడి ఉంది. అయ్యా మీకు తెలియదు ఇక్కడ ఈ ఊరి పరిస్థితి, ఎందుకంటే ఈ ఊరంతా కూడా హోమోసెక్సువాలిటీతో నింపబడింది కాబట్టి ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్, కాబట్టి త్వరగా లోపుకి రండి అంటే అబ్రహాము బలవంత పెట్టడానికి, లోతు బలవంత పెట్టడానికి చాలా వ్యత్యాసం ఉంది. హల్లెలూయా. రైట్. సో ఇప్పుడు సొదొమ గొమొర్రా యొక్క దుస్థితి ఎలా ఉందో చూద్దాం. 19వ అధ్యాయము 4-9 చదువుతున్నాను. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను, వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయుడి.
చేయుడి. ఈ మనుషులు నా ఇంట నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరు ఏమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని మరియు వారు వీడెవడో మనలోకి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదామని చెప్పి లోతును ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలుగొట్టుటకు సమీపించురి. ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ తీసుకొని రమ్మన్నారు. సో ఎప్పుడైతే ఆ దేవదూతలు మనుషు రూపంలో వెళ్ళారు, లోతు వారిని తీసుకొని తన ఇంట్లోకి ఆహ్వానించి తలుపు వేశారు. ఆ వార్త ఆ ఊళ్ళో ఉన్నటువంటి మనుషులకి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి లోతు తలుపు తడుతున్నారు. తలుపు తట్టి ఏమన్నారు, ఎవరు అడుగుతున్నారు? లోతు కుమార్తెలు అడగట్లేదు, ఆ ఇంటికి వచ్చినవంటే ఆ ఇద్దరు మనుషులను అడుగుతున్నారు. అర్థమవుతుందా? ఆ ఇద్దరు పురుషులు మాకు కావాలని అడుగుతున్నారు, తీసుకొని రమ్మని చెప్పి. వై? బికాస్ ఆ ప్రాంతం అంతా, ఆ రెండు ఊర్లు ఏంటంటే ఆ హోమోసెక్సువాలిటీతో నింపబడినటువంటి ఊరు. అది భయంకరమైనటువంటి పాపం. మొదటి ఒక ఊరది ఆ పాపంతో భయంకరంగా నింపబడింది. నైతిక విలువలు లేవు, విచ్చలవిడితనం అనేది స్పష్టంగా అక్కడ కనిపిస్తూ ఉంది. అడుగుతున్నారు కదా, గెస్టులు చూడట్లేదు, వాళ్ళు ఎవరు చూడట్లేదు, వాళ్ళు మనుషులా, ఓకే మాకు అది కావాల్సింది అని ఆ ఊళ్ళో అందరూ వచ్చి లోతు ఒక ఇంటి ముందర గొడవ పెట్టుకుంటున్నారు. నౌ బైబిల్ టాక్స్ అబౌట్ ద హోమోసెక్సువాలిటీ. హల్లెలూయా. బైబిల్ మాట్లాడుతుంది కాబట్టి మనం కూడా దాని గురించి మనం చర్చించగలగాలి. బైబిల్ ఈజ్ ఆల్వేస్ అగైన్స్ ద హోమోసెక్సువాలిటీ. చాలా చోట్ల చాలా సంఘాలు ఇలాంటి వాటి గురించి మాట్లాడడానికి వాళ్ళు జంకుతూ ఉంటారు. ఇలాంటి ఒక టాపిక్స్ మాడడానికి వాళ్ళు మొహమాటపడుతూ ఉంటారు. సో అన్ని టాపిక్స్ మాడుతుంటారు, కానీ ఇట్లా టాపిక్స్ వచ్చినప్పటికీ వాళ్ళు దాన్ని దాటి వేస్తూ ఉంటారు. బైబిల్ మాట్లాడిందంటే మనం కూడా దాని గురించి మనం మాట్లాడగలగాలి. రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 28 వచనంలో చదివినట్లయితే ఇది ఒక పాపముగా పరిగణించబడతా ఉంది. రోమా 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనం వరకు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. ఎలాంటి అభిలాష? తుచ్చమైన అభిలాష. వారు స్త్రీలు తమ స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అది అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరిడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఈయనొలకు పోయిరి కనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. సో ఈ పాపం యొక్క మూలం ఏమంటే ఇట్స్ ఎ సిన్, ఫాలెన్ నేచర్. కాబట్టి దేవుడు లేని చోట ఇలాంటి పాపాలకి ఉత్పన్నమవుతాయి. కాబట్టి దేవుడు అన్నట్ట వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగించేశారు. అందుకే తమ స్వభావము ఏమైతే ఉందో దాన్ని విడిచి వేరే స్వభావాన్ని అనుసరిస్తూ కామతప్తులవుతూ ఉన్నారు. లేవియా కాండము 18వ అధ్యాయము 22వ వచనం రాయబడింది కదా, స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము ఉండకూడదు, అది హేయము అని రాయబడి ఉంది. లేవియా కాండము 20వ అధ్యాయము 13వ వచనము చూసినట్లయితే ఒకడు స్త్రీతో సహించినట్లు పురుషునితో సహించిన యెడల వారిద్దరూ హేయ క్రియ చేసిరి కనుక వారికి మరణశిక్ష విధింపవలను, తమ శిక్షకు తామే కారకులు. బైబిల్ డజంట్ సపోర్ట్ ద హోమోసెక్సువాలిటీ. ఈ రోజున ఈ హోమోసెక్సువాలిటీకి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏదో తెలుసా? గే అని పెట్టారు. తెలుసా ఏంటది? విన్నారా వర్డ్? అది గే. ఈ గే అనే వర్డ్ అని అర్థం తెలుసా? ఇది వాళ్ళు పెట్టుకున్న పేరు. ఇది గే అంటే హ్యాపీ ఆర్ కేర్ ఫ్రీ అని అర్థం. గే అనే మాటకి హ్యాపీ, బీ హ్యాపీ అండ్ కేర్ ఫ్రీ, ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఎ గే అండ్ బైబిల్ డజంట్ సపోర్ట్ ఇట్. ఈరోజు చాలా ఒకప్పుడు ఇది వాళ్ళు ఇలాంటి దాంట్లో ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడేవాళ్ళు. ఈరోజు కల్చర్ ఎంత మారిపోయిందంటే ఈరోజు బహిరంగంగా వాళ్ళు తెగిస్తూ మేము ఇదై ఉన్నాము అని చెప్పగలుగుతున్నారు, మాకు రైట్స్ కావాలి అని కొట్టాడగలుగుతున్నారు. ప్లస్ అంత మాత్రమే కాదు, ఈ గే మ్యారేజెస్ కూడా మీరు ఒప్పుకోవాల్సిందే, స్త్రీలు పెళ్లి చేసుకోవడము, పురుషులు పెళ్లి చేసుకోవడము అని రైట్ కోసము కొట్లాడి కొన్ని దేశాల్లో అది లీగల్గా అనుమతి కూడా తెచ్చుకున్నారు. అమెరికాలో కూడా మరి కొన్ని ఏళ్ళ కిందట దాన్ని లీగల్గా పాస్ చేశారు. ఇప్పుడు అమెరికాలో పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు. తెలుసా మీకు సంగతి? అమ్మాయి కూడా వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. ఎస్. కాబట్టి పురుషుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా చర్చ్ ఫాదర్కి వెళ్ళి లేదా ఎవరైనా మత పెద్దకు వెళ్ళి మాకు పెళ్లి చేయండి అంటే, ఒకవేళ ఎవరైనా ఆ మత పెద్ద డినై చేసి మేము చేసేలేదు అట్లా అంటే వారి మీద కేసు పెట్టచ్చు. అర్థమైందా? వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. ఇండియాకి అమెరికాకి ఉన్న వ్యత్యాసం చెప్పనా? అమెరికాలో ఈ చట్టం కోసము కొన్ని ఏళ్ళు యుద్ధాలు చేశారు. ఇండియాలో ఒకసారి రూల్ పెట్టారు, బిల్ పాస్ చేశారు, వెంటనే బిల్ పాస్ అయిపోయింది. అది ఇండియా పరిస్థితి. మనోళ్ళు
పల్లికి మాలదల కోసం కొట్టడం అంటే అసెంబ్లీ నిలిచేవాళ్ళని కొట్లాడతారు. వ్యర్థమైన వాటి కోసం కొట్లాడడం అంటే స్టేట్ డివైడ్ చేయాలి ఎట్లా అంటే వాళ్ళకి పెద్ద టైం పట్టదు. కానీ దేశాన్ని ఏది నష్టపరుస్తుందో, ఏది పాడు చేస్తుందో అలాంటి వాటి మీద కనీసము పోతే ఎవడైనా ఎట్టిపోతే మనకెందుకులేని ఇమ్మీడియట్గా ఏమాత్రం కూడా అది పోస్ట్పోన్ లేకుండా ఇమ్మీడియట్గా దాన్ని పాస్ చేసి పారేశారు. ఈవెన్ ఇండియాలో కూడా అనుమతించారని నేను విన్నాను, ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ. బట్ అమెరికాలో అయితే పాస్ అయింది. అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా, అండ్ ప్రెసిడెంట్ కదా, కొన్ని దేశాల వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా కొన్ని సపోర్ట్ తెచ్చుకోవడం కోసం గాను వేరే కంట్రీస్ కూడా చెప్తున్నారన్నమాట. ఏమని? సో కాబట్టి మీరు కూడా పాస్ చేయండి, వాళ్ళు కూడా మనం గుర్తిద్దాం, వాళ్ళని కూడా మనం గౌరవిద్దాం, అదేదో వాళ్ళ బాధితులు అన్నట్టుగా. ఎస్, అలాంటి వాళ్ళని మనం కౌన్సిల్ చేయగలగాలి. అలాంటి వాళ్ళని మనలో ఒక పరివర్తన తీసుకురాగలగాలి. దేవుడు ఏ స్వభావంతో వాళ్ళు తయారు చేస్తాడో ఆ స్వభావంలోకి తిరిగి మళ్ళా వచ్చినట్లుగా వాళ్ళని మనము వాళ్ళు ప్రేమించాలి. ఆ స్థితిలోంచి మనం బయట తీసుకురాగలగాలి. హల్లెలూయా. బట్ కానీ దాన్ని సపోర్ట్ చేయడం అంటే చాలా దారుణం. అది బైబిల్ ఏది తప్పు అని చెప్తుందో మనం దాన్ని తప్పును ఖండించాలి, ఏది కరెక్ట్ అని చెప్తుందో దాన్ని కరెక్ట్ అని చెప్పేసి మనం కూడా ఒప్పుకోగలగాలి. హల్లెలూయా. సో ఎప్పుడైతే అమెరికా ఈ రూల్ పాస్ చేస్తుందో, ఏంటంటే అగ్రరాజ్యం, అది క్రిస్టియన్ కంట్రీ, ఆ రూల్ పాస్ చేస్తుందో ప్రపంచం అంతా పెద్ద షాక్ అయిపోయింది. బట్ ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఒక కమ్యూనిటీస్ వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని పబ్లిక్గా టీషర్ట్లు ధరించి ఏమని ర్యాలీస్ చేస్తూ, ఇక్కడ నుంచి మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు, వీఆర్ బోల్డ్ టు కన్ఫెస్, మేము ధైర్యంగా చెప్తున్నాము, ధైర్యంగా ప్రకటిస్తున్నాము, ఏమండి ఇలాగ వాళ్ళు ఒక కమిటీ పెట్టుకొని వాళ్ళకి ఫోన్ నెంబర్లు అండి ఇలా ఒక ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసి ఈరోజు మహా పెద్ద పెద్ద వ్యవస్థలుగా మారిపోయినాయి. ఇది చూసి జింబాబ్వే ప్రెసిడెంట్ రాబర్ట్ ముగాబే ఒక స్టేట్మెంట్ని పాస్ చేశాడు. రాబర్ట్ ముగాబే ఆయన చూసి ఒక మాట అన్నాడు. ఈ అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఈ రూల్ పాస్ చేసినప్పుడు గవర్నమెంట్ హైకోర్టు చెప్పింది కాబట్టి, కోర్టు చెప్పింది కాబట్టి ఆయన కూడా ఆమోదించాడు. ఈ రాబర్ట్ ముగాబే చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆయన ఊటంకిస్తూ ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? ఈ యుఎస్ఏ బిల్ని, ఎందుకంటే యుఎస్ఏ లీగల్గా ఆమోదించింది కాబట్టి ఈ యుఎస్ఏ బిల్ని వ్యతిరేకిస్తూ ఒక మాట అన్నాడు. ఏమని? ఈవెన్ సేటన్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ గే, హీ లెఫ్ట్ యాడమ్ అండ్ చూస్ ఈవ్. సాతాను కూడా వాడు గే కాదు, అందుకే వాడు ఆదాన్ని పక్కన పెట్టి అవేంట పరిగెత్తున్నాడు. ఈ మనుషులు ఎలాంటారు నాయన? అర్థమవుతుందా మీకు? సైతాన్ కూడా వాడు గే కాదు, అందుకే ఆదాం వదిలిపెట్టి హవ వెంట పరిగెత్తాడు. వీళ్ళు ఇంతకంటే ఇంకా ఘోరమైన వాళ్ళు వీళ్ళంతా. అర్థమైందా? ఆయన సవాళ్ళు చేశాడు. ఒకటే మాట ఏంటి తెలుసా? నేను రాబర్ట్ ముగాబే అటువంటి నేను ఈ జింబాబ్వేలో ఉన్నంత వరకు ఈ జింబాబ్వేలో ఈ రూల్ని నేను పాస్ చేయను, దేవుని న్యాయ వ్యవస్థని నేను నిలబెడతాను. మంచి బిలీవర్ అండి రాబర్ట్ ముగాబే. మీరు గూగుల్ చేయండి, ఈయన గురించి మీకు అర్థమవుతుంది. చాలా డేరింగ్. ఈవెన్ ఒబామా కూడా డైరెక్ట్గా చెప్పడానికి రెడీ అయిపోయాడు. ఎవరైనా పర్లేదు, ప్లస్ నేను మాత్రము దేవుని న్యాయ వ్యవస్థకే కట్టుబడి ఉంటాను తెగేసి పబ్లిక్గా ప్రెస్లో ఒబామాని నిలువుగా కడిగి పారేశాడు ఈ యొక్క రాబర్ట్ ముగాబే. ఇలాంటి ప్రెసిడెంట్స్ కావాలి, ఇలాంటి లీడర్స్ కావాలి. ఈరోజు అమెరికాలో ఒకప్పుడు వాళ్ళ స్కూల్లో కాలేజీలో ఉన్న దేవుడు ఈరోజు కనిపించట్లేదు. మెల్లిమెల్లిగా దేవుడిని వాళ్ళు దొబ్బేస్తారు. మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ కసువు నూడు చేసినట్టుగా ఒక మూల నుంచి ఊడ్చేస్తూ ఇప్పుడు స్కూల్లో జీసస్ లేడు, కాలేజీలో జీసస్ లేడు, హాస్పిటల్స్లో జీసస్ లేడు. మెల్లిమెల్లిగా దర్ పుషింగ్ గాడ్ అవుట్. అందుకే వాళ్ళు భయంకరమైనటువంటి పనిష్మెంట్ కింద ఉన్నారు. సో ఇట్ ఈస్ వెరీ కేర్ఫుల్, ఇట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే. సో ఈవెన్ నేను ఎందుకు ఈ మాట ఏంటంటే, ఇలాంటి వాళ్ళు కొందరు బయట చెప్పడానికి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీకు తారసపడినప్పుడు వాళ్ళు అసహించుకోకుండా ఆ స్థితిలోంచి వాళ్ళు బయటకు తీసుకొచ్చేట్లుగా సహాయం చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దేవుడు ఎలాంటి నేచర్ అన్నా కూడా మార్చివేయగలుగుతాడు కదా. ఎస్ ఆర్ నో? సో ఇన్ ది సేమ్ వే కౌన్సిల్ చేసి ఆ స్థితిలోంచి వాళ్ళని బయటకు తీసుకుని వచ్చి క్రీస్తులో నిలబెట్టగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా దీవించబడతారు. ఆమేన్. రైట్. కాబట్టి ఏమన్నారు ఇక్కడ? ఇదిగో పురుషుని కూడా ఇద్దరు కుమార్తెలు నాకు ఉన్నారు. లోతుని డిమాండ్ చేస్తారు, నువ్వు ఆ ఇద్దరు మనుషులు బయట తీసుకుని వస్తావా లేదా? లోతు ఆన్సర్ ఏమంటే, అయ్యా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, అయితే మీ ఇద్దరు తీసుకొని వస్తాను, కావాలంటే వాళ్ళతో మీరు ఏమైనా చేసుకోండి, బట్ ఆ గెస్టులు మాత్రం మీరు దయచేసి ముట్టబాకండి. ఒక మంచి నేచర్ లోతులో ఎన్నున్నప్పుడు కూడా ఒక మంచి నేచర్ ఏంటో తెలుసా? వచ్చిన గెస్టులకి హాని కలగకోకుండా అడ్డుపడుతున్నాడు. ఈ ప్రయత్నంలో తనకి డ్యామేజ్ కలిగినా కూడా గెస్టులని కాపాడాలి అటువంటి ఉన్నతమైనటువంటి ఒక ఆలోచన లోతుకు అనేది ఉంది. సాధారణంగా వేరేలో అయితే పోండ్రా బయటికి వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. నాకు నా ఫ్యామిలీ ముఖ్యం, నా వాళ్ళు ముఖ్యం కదా.
చాలాసార్లు మనుషులు ఎంత సెల్ఫిష్ అంటే తెలుసా, తన వరకు డ్యామేజ్ రానంత వరకు ఎన్నైనా సేవలు చేస్తారు. ఒకవేళ తనకు డ్యామేజ్ కలిగే పరిస్థితి వస్తే తమను ఆశ్రయించిన వాళ్ళని కూడా గాలికి వదిలేసే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. లోతు ఆ పతనమైనటువంటి ఆ సమాజంలో ఉన్నప్పటికీ కూడా గెస్ట్కి వాల్యూస్, తను నమ్మి వచ్చిన వాళ్ళకి హాని తలపెట్టకూడదు, తను ఆశ్రయించి వచ్చిన వాళ్ళకి ఏ హాని తలపెట్టకూడదు అనే ఆలోచన లోతుకైతే ఉంది. సో ఎప్పుడైతే ఈ మాట అన్నాడో కాబట్టి అన్నరాధ దయచేసి ఈ పాతకము కట్టకండి, ఇలా వద్దు అని చెప్పితే చెప్పాడో వాళ్ళ స్పందన చూడండి. వాళ్ళు అన్నారు కదా, వారు వీడెవడో ఏమన్నాడు, వీడెవడో చెప్పండి, వీడెవడో మనలోకి పరదేశిగా వచ్చి తీర్పుగా చూచుతున్నాడు, వీడెవడో. పాపము వీళ్ళ కోసమే ఆయన అబ్రాహాం వదిలిపెట్టి ఊరు బయట సొదొమ బయట కాపురం పెట్టి వీళ్ళ కోసం ఏదో మారుద్దామని మళ్ళీ ఊలో కాపురం పెట్టి ఆ తర్వాత ఊళ్ళతో తిరుగుతూ వాళ్ళన్ని భ్రష్టమైన పనులు చేస్తూ ఉన్నా మనసు నొప్పించుకుంటూ, అరే అట్లా కాదరా ఇలా కాదరా అని చెప్తే వాళ్ళు బాధపడతారేమో అని, వాళ్ళు బాధపడతారేమో అని ఈయన బాధపడుతూ, వాళ్ళు ఏదో మారుద్దాము ప్రయత్నము చేద్దాము వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళు ఏదైనా సంపాదించుకుందామని ఏదైనా ప్రయత్నాలు చేస్తూ, ప్లస్ ఇలాగ వచ్చి ఇంటి ముందు గొడవ చేస్తూ ఉంటే అన్నలారా అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇచ్చిన స్పందన తెలుసా, వీడెవడో చెప్పండి, వీడెవడో చెప్పండి, వీడెవడో వీడెవడో. చాలామంది చేసే మిస్టేక్ తెలుసా, బ్రదర్ వాళ్ళ దారిలో వెళ్ళి వాళ్ళని కాపాడదాం, వాళ్ళ స్టైల్లో వెళ్దాం, త్రాగుబోతు కదా మనం కూడా త్రాగుతూ వాళ్ళని దేవుని తీసుకొద్దాం, పోరాట కూడా పని అయిపోతుంది అని ఒక్కడిని మార్చాలంటే నువ్వు దారిలోకి వెళ్ళాలా, అర్థమైందా? అంటే వాడు తాగాడు కాబట్టి నేను తాగుతా, వాడు పాపిచ్చి పని చేశాడు కాబట్టి నేను కూడా పాపిచ్చి పని చేస్తే అప్పుడు నా మాట వింటాడు. లోతులాగా తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు. పౌలు ఒక మాట అన్నాడు, నేను నా వాళ్ళ కోసము నేను వాళ్ళ మార్గంలో వెళ్తానని అర్థం ఏమంటే పాపిచ్చి మార్గంలో వెళ్తానని కాదు. పౌలుగా ఉద్దేశం చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తిని ఎన్నుకునేటువంటి ప్రయత్నంలో నువ్వు వాళ్ళతో రాజీ పడుతూ నీ స్టాండర్డ్స్ని కాంప్రమైజ్ చేసుకుంటూ నీ స్థితిని దిగజారి వెళ్ళి నువ్వు గెలుకోవడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. లోతుకు ఛాన్స్ చేస్తా వాడు ఎవడో, నువ్వు కూడా అట్లే పోతే నీకు వచ్చే పేరు కూడా అదే, వాడు ఎవడో అదెవరో అంటారు మళ్ళీ ఇంకా లాస్ట్కి. అర్థమైందా? అన్నేళ్ళు ఒక లోతు ప్లేస్లో ఉంటే కాదరా మీకోసమే కదా ఇంత కష్టపడి ఇంతవరకు నేను ఉన్నాను, నేను పెద్దగా ఉన్నాను, ఈరోజు ఈ సిటీ ఎల్డర్గా ఈ టౌన్ ఎల్డర్గా నేను నిలబడ్డాను, ఇట్లా పట్టుకుని ఇలా మాట్లాడతారేంటరా అని బాధపడి ఉండొచ్చు అని అన్నారు. వీడెవడో అన్నలారా ఏమండి అలాంటి వాళ్ళు అన్నలా వాళ్ళు పట్టుకొని ఏమంటాడు తెలుసా, అన్నలారా ఇంత పాతకం ఎందుకు లేండి అన్నలా. ఎవరితో సహవాసం చేయాలో తెలీదు, ఎవరితో ఉండాలో తెలీదు. లాస్ట్కి వాళ్ళు ఏదో మారుద్దామనే ప్రయత్నంలో సెల్ఫ్ డ్యామేజ్ తెచ్చుకున్నాడు లోతు. చాలా వైజ్గా ఉండాలి, దేవుని ప్రమేయం లేకోకుండా నువ్వు ఏదో చేయాలని స్పిరిచువల్గా వెళ్ళాలి. ఏం లేదండి, ఎరా సండే చర్చికి రాలేదు ఎట్లా అంటే నా ఫ్రెండ్ సినిమా పోయినా సినిమా థియేటర్లో వాళ్ళతో సినిమా చూసి చర్చి పిలుచుకొద్దని ట్రై చేశానన్నా, లాస్ట్కి వచ్చేవారు అట్లా అంటే లేదు నా సెకండ్ షో కూడా పోయినామన్నా. వాడు అట్లా సెకండ్ షో పోమంటే అట్లా సెకండ్ షోకి పోయినా. విషయం ఏంటి అట్లా అంటే ఒక వ్యక్తిని ఎన్నుకునే మార్గము అనేది నువ్వు స్వతహాగా వెళ్తున్నావు, బట్ యూ కెనాట్ విన్ సచ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్స్. చెప్పండి, యేసు ఒక్కరితోనే కాంప్రమైజ్ అయ్యాడా? ఆయన పాపులతోనే ఉన్నాడు, కానీ పాపుల ఒక మార్గం ఎప్పుడు కూడా యేసు అనుసరించలేదు. హల్లెలూయా. ఇంటి ముందు పెద్ద రచ్చకాటం జరుగుతుంది, ఫైటింగ్ అనమాట. నువ్వు వాళ్ళు బయట తీసుకొస్తావా లేదా, లోతు నేను తీసుకురానని ఒక పెద్ద గొడవ జరుగుతూ ఉంటే ఏంజల్స్ డెలివరెన్స్, దూతలు ఎలా చొరవ తీసుకున్నా చూడండి. 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. మరెవరు ఉన్నారు, నీ ఇల్లును నీ కుమారులు నీ కుమార్తెలు ఆ ఊళ్ళో నీకు కలిగిన ఆనందాన్ని వెళ్ళిపోతుంది అంటే ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఇంకా ఎక్కడ దొమ్మిగా పడతారేమో నీ దూతలు లోతు నీ వెనక్కి లాగేసి తలుపేసారు. తలుపేయగానే అక్కడ భూలందరికీ కూడా దేవుడు ఆ చీకటిని పుట్టించాడు. అందరూ కూడా గుడ్డోలు అయిపోయారు. ఎంత గుడ్డి వాళ్ళు అయ్యారో తెలుసా, డోర్ ఎక్కడుందో కనుక్కోలేక విసిగిపోయారంట. అర్థమైందే, డోర్ ఎక్కడుందో మెయిన్ డోర్ ఎక్కడుందో తెలియక రౌండ్లు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి మెయిన్ డోర్ ఎక్కడుందో కనిపించట్లే. మనం కరెంట్ పోతే ఏం చేస్తాం, ఫస్ట్ చేయికి పని పెడతాం కదా, ఎక్కడ షెల్ఫ్ ఉంది, ఎక్కడ డోర్ ఉంది, ఎక్కడ వాకిల్ వస్తుంది, వాకిల్ హైట్ ఎంత పైన కిటికీ ఉంటుంది, కొలతలు పెడతామా లేదా. వీళ్ళు ఎంత కఠినమైనటువంటి చీకట్లో ఉన్నారంటే విసిగిపోయినారంట. అంటే మెయిన్ డోర్ ఎక్కడ ఉందో తెలియక విసిగిపోయారంట. అంత కఠినమైనటువంటి చీకటి అంధకారంతో దేవుడు మూతేసాడు. ఈ లోపల దూతలు మాట్లాడుతున్నారు ఏమని, ఎవరితో, లోతుతో, ఇదిగో నీకు మరెవరెవరు ఉన్నారు, నీ అల్లుణ్ణి
నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊర్లో నీకు కలిగిన వారందరినీ వెలుపలు తీసుకుని రమ్ము. మేము ఈ చోటికి నాశనము చేయవచ్చుతుమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెను. అంటే వీళ్ళు దేవుడు కాదనమాట. యెహోవా మమ్మను పంపెను, వీళ్ళు దేవదూతలు. చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణంను నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతను తన అల్లు దృష్టికి ఎగతాళి చేయమని వలే ఉండెను. తన అల్లుతో లోతు మాట్లాడుతున్నాడు, దూత మాట్లాడుతున్నారు కదా, ఇమ్మీడియట్గా మీ వాళ్ళందరినీ తీసుకొని మీ లగేజ్ ప్యాక్ చేసుకొని బయలుదేరండి అని చెప్పాడు. లోతు అదే విషయమై తన అల్లులతో మాట్లాడుతున్నాడు. తన అల్లులతో మాట్లాడి దాని అర్థం ఏమంటే అప్పుడు వాళ్ళ కూతురికి వివాహం కాలేదు. అర్థమవుతుందా? 19వ అధ్యాయం 8వ వచనంలో లోతే మాట్లాడుతున్నాడు. పెళ్లి కాని 2 కుమార్తెలు నాకు ఉన్నారని లోతే చెప్పాడు. అంటే వాళ్ళకి పెళ్లి కాలేదు. కానీ ఇక్కడ ఏంటి, అల్లులతో మాట్లాడుతున్నాడని రాయబడి ఉంది. మన సంప్రదాయ ప్రకారంగా పెళ్ళి అయితే అల్లులుగా పిలుస్తారు. కానీ ఆ కల్చర్ ప్రకారంగా, జీవిష్ కల్చర్ ప్రకారంగా ప్లస్ చుట్టుపక్కల వాళ్ళ కల్చర్ ప్రకారంగా ఎంగేజ్మెంట్ అయిన వెంటనే వాళ్ళ అల్లులుగా పరిగణిస్తారు. అర్థమైందా? అందుకే అల్లులతో మాట్లాడుతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఏమని? ఆ అల్లుడు గడిపాడంట. అల్లులతో మాట్లాడుతూ అల్లుడు మరి ఈ ఊరిని దేవుడు నాశనం చేస్తాడంట. కాబట్టి ఇమ్మీడియట్గా లగేజ్ ప్యాక్ చేసుకో, దేవుడు గొప్ప ఉగ్రతను రప్పిస్తున్నాడు, అగ్నిగంధకాలు కురవబోతున్నాయి, ఊరంతా నాశనం కాబోతా ఉంది అంటే వాళ్ళు పగలబడి నవ్వుతున్నారంట. అల్లుల దృష్టికి ఎగతాళి చేయమాని వలె ఉండెను. అల్లులు ఏం చేస్తారంట? అబ్రహాము సీరియస్గా చెప్తున్నాడు, కాన్సిక్వెన్స్ జడ్జిమెంట్ గురించి సీరియస్గా చెప్తా ఉంటే అల్లులకి కామెడీ అయిపోయింది. దేవుని గురించి మాట్లాడుతుంటే అల్లులకి నవ్వు వస్తూ ఉంది. ఒక వ్యక్తి కాంప్రమైజ్ అయితే వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ మీకు అర్థమవుతుందా? అంత భక్తిపడు నీతిమంతుడై ఉండి ఎలాంటి అల్లులను తెచ్చుకున్నాడో తెలుసా? దేవుడు అంటే ఎగతాళి చేసేవాడిని తెచ్చుకుంటాడు. నీతిమంతుడై ఉండి దేవుడంటే గిట్టని, దేవుడంటే ఎగతాళి చేసేటువంటి వాళ్ళని అల్లులుగా తెచ్చుకున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి అది! ఎగతాళి చేస్తున్నారంట. మన ఇళ్ళలో రావాల్సినటువంటి అల్లుళ్ళు కోడళ్ళు ఎగతాళి చేసేవాళ్ళుగా కావాలి. దేవుణ్ణి గణపరిచి దేనికోసం నిలబడేటువంటి రూతులు కావాలి. అర్థమైందా? ఎంత నష్టమైనా సరే నాకు దేవుడే కావాలి అని దేవునికి సమర్పించుకున్న రూతు లాంటి కోడళ్ళు కావాలి. అలాంటి వ్యక్తుల్ని మనం తెచ్చుకోగలగాలి కుటుంబానికి. కానీ దేవుడంటే ఎగతాళి చేసి చర్చ్ ఏంది, దేవుడు ఏంది, బైబిల్ ఏంది, నాకు అవసరం లేదు, పో నువ్వు గంటే వెళ్ళు, నేను ఈ చర్చ్ కాడికి వచ్చి డ్రాప్ చేస్తా, నువ్వు గంట లోపల ఆరాధన చేయి, నేను మళ్ళీ వచ్చి పికప్ చేసుకొని పోతా. ఇలాంటి వాళ్ళు కాదండి మన ఇల్లు కావాల్సింది. నువ్వు గాళ్ళు వెళ్ళి చదువుకో, నన్ను మాత్రం పిలువాకు, ఇలాంటి అల్లులు కాదు కావాల్సింది. నువ్వు కావాలంటే పండుగలు పో, నువ్వు కావాలంటే ఆరాధనలు పో, నువ్వు కావాలంటే కానుకలు వేసుకో, నువ్వు కావాలంటే ఏమైనా చేసుకో, నన్ను మాత్రం నిర్వాహం చేయకు. అలాంటి వాళ్ళు కాదు భాగస్వాములు కావాల్సింది. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే నీ లోతులాగా ఇలా పలికి మన వాళ్ళని నువ్వు సంబంధాలు తెచ్చుకోకూడదు ఇంట్లోకి ఎప్పుడే. కానీ దేవుణ్ణి ఎగతాళి చేసాడు. జడ్జిమెంట్ గురించి మాట్లాడుతూ ఉన్న కనీసం వాళ్ళకి చీమ కుట్టేటువంటి భావన కలిగించట్లేదు. దేవుని గురించి మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి కామెడీ అయిపోతుంది. ఈరోజు ప్రజలు ఎంతగా దిగజారిపోయారు అట్లా అంటే మోరల్ వాల్యూస్లో దేవునిలో ఉంటూ పెళ్ళిళ్ళ కాడికి వచ్చేపాటికి రాజీ పడి ఏమండి ఏ మాత్రము ఆత్మీయత లేని, ఏ మాత్రము భక్తి లేని, దేవుడంటే ఏ మాత్రము సీరియస్ లేని వాళ్ళని తెచ్చుకోవడం ద్వారా లాస్ట్కి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారనమాట. దేవుని సీరియస్గా తీసుకునే వాళ్ళని మన ఇంట్లో కూడా అడుగుపెట్టినకూడదు అని మిట్లారా. వీ షుడ్ బి వెరీ సీరియస్ అబౌట్ ఇట్. లోతుకి దేవుడు చాలా సీరియస్ తీసుకున్నాడు లోతు, కానీ అంతే సీరియస్ అల్లులు తీసుకోలేకపోయారు. అలాంటి వాళ్ళు ఎంటర్టైన్ చేయబాకండి. మీరు ఏ కొడలు తెచ్చుకోవాలనుకున్నా, అల్లులు తెచ్చుకోవాలనుకున్నా ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఆస్తి ఐశ్వర్యం కాదు కావాల్సింది, ఫియర్ ఆఫ్ గాడ్ ఉందా లేదా. అది ఉంది అనుకుంటే తెచ్చుకోండి, లేకపోతే ఒకసారి ఆలోచించండి. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, లోతు అల్లుల్ని పోగొట్టుకున్నాడు. అఫ్కోర్స్ కూతురు కూడా పోగొట్టున్నాడు అనుకోండి, తర్వాత మీకు చూపించబోతున్నాను. లోతును చూడగానే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. సరిగ్గా మాట నేను లోతు చూడగానే ఒకే విషయం గుర్తొస్తుంది. తన ఆత్మ రక్షించుకున్నాడు. అర్థమైందా? తన ఆత్మ రక్షించుకున్నాడు, తన జీతం అంతా వ్యర్థం చేసుకున్నాడు. ఏం సాధించాడు లైఫ్లో? తను మాత్రం రక్షించబడ్డాడు. లైఫ్ చూస్తే వేస్ట్. His soul is saved, but he got a wasted life. ఈ లోతు చూడగానే నాకు న్యూ టెస్టమెంట్లో ఒక వాక్యం గుర్తొచ్చింది.
యేసు ప్రభువు బహుశా ఈ లోతు లాంటి వాళ్ళని చూసి ఒక మాట చెప్పాడు. ఏమని? 1 కొరింథీ 3:15 ఒక్కని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షించబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షించబడతాడు. అంటే వాడొక్కడు తప్పించుకున్నాడు, లాస్ట్కి ఏమైపోయింది? మిగతావన్నీ కూడా కాలిపోయినాయి. లోతు సొదొమ నుంచి బయటకు వచ్చినాక లాస్ట్కి ఏం సాధించుకున్నాడు అంటే తన మాత్రమే రక్షించబడ్డాడు. బట్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఏం సాధించలేకపోయాడు. ఒక ఆత్మ రక్షించలేదు, ఒక దేవుని నడిపించలేదు. హీ లేడ్ ఏ వేస్ట్ఫుల్ లైఫ్. ఎంత దౌర్భాగ్యం పరిస్థితి తెలుసు అది. ఈరోజు యేసు నేను పిలిచింది నువ్వు మాత్రం రక్షించబడు, మిగతా అడగ నువ్వు అని చెప్పడానికి కాదు. నువ్వు ఉన్నావంటే నీ ద్వారా కొన్ని తరాలు లేయాలి దేని కొరకు. లోతులాగా వేస్ట్ఫుల్ లైఫ్ జీవించబాకు. దేనికి తరంగాని పలికిమాలిన జీవితము, వ్యర్థమైన జీవితము, తరంగాని జీవితము, ఏమండి ఎవరికి ఉపయోగం లేని జీవితం లోతులాగా జీవించకూడదు. ఏమి నువ్వు అగ్నిలోంచి తప్పించుకున్నట్టుగా రక్షించబడ్డాడు అంటే దానికోసం పిలువబడ్డావా? హెల్ నుంచి తప్పించడానికైనా నిన్ను రక్షించిన దేవుడు కాదు. నీవు 10 మంది హెల్లోకి పడే వాళ్ళని తప్పించడానికి దేవుడు పిలిచాడు. ఆ ఉద్దేశము నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్. నీకు పలు చెప్పండి, లోతులాగా ఉండద్దు. నువ్వు మాత్రం రక్షించబడి అగ్నిలోంచి తప్పించుకున్నట్టుగా తప్పించుకోవడానికి కోసం దేవుడు నేను పిలవలే. అగ్నిలో పడే వాళ్ళని కూడా తప్పించడానికి దేవుడు నేను పిలిచాడు. అగ్నిలో పడబోతున్నాడు లోతు తెలిసినా ఏం చేయలేకపోయాడు. కనీసం కొందరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు. కనీసం ఆయన మాట ఊలో ఒక్కడు కూడా వినలేకపోయాడు. ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఆ ప్రజలు కూడా లోతు మాట వినలేకపోయాడు. అంటే ఒక్కరి మాట ఒక్కరి దగ్గర కూడా ఒక ఇంప్రెషన్ని లోతు సంపాదించలేకపోయాడు. ఆమేన్. సరే, 15 నుంచి 16 దేవదూతలు త్వరబెడుతున్నారు లోతుని. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్మో ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా. తెల్లవారినప్పుడు అంటే రాతంతా డిస్కస్ జరుగుతూ ఉందన్నమాట. ఎవరితో? ఫ్యామిలీ మీటింగ్. అరే మారుమనసు పొందనరా, దేవుడు వస్తున్నాడు, దేవుడు శిక్ష పంపిస్తున్నాడు. సో హోల్ నైట్ డిస్కషన్ నడిచింది. తెల్లవారినప్పుడు కూడా ఏంటి? లోతుని త్వరపెడుతున్నాడు. లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నీ 2 కుమార్తెలు తీసుకొని రమ్మని చెప్పి. అంటే డిసైడ్ అయిపోయింది, అల్లులు మాత్రం రావట్లేదు. అర్థమైందా? నైట్ డిస్కషన్లో అల్లులు ఎగతాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు, మేము రాము, మీరు కంటే వెళ్ళండి అని. అతడు తడువు తీసుకురమ్మని చెప్పిరి. అతడు తడువు చేసును. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వల్ల ఆ మనుషులు అతని చేతి నుండి, అతని భార్య చేతి నుండి, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఈ వచనంలో అతడు తడువు చేసును అన్న మాట గమనించాలి. ఇంగ్లీష్లో ఏం రాయబడింది అంటే వైల్ హీ లింగర్డ్ అని రాయబడి ఉంది. అర్థమైందా? అంటే ఏం చేస్తున్నాడు? తడువు చేస్తున్నాడా? ఇప్పుడు జడ్జిమెంట్ వస్తుంది, దేవుడు అగ్నిగంధకాలు కురిపించబోతున్నాడు, ఏ మాత్రం ఆలోచించకుండా త్వరగా బయలుదేరండి అంటే ఏం చేయాలి? ఈ ముందు వెనకాల ఆలోచించుకోకుండా గబగబా ప్యాక్ చేసుకొని గబగబా బయలుదేరాలి. తడువు చేయడం అంటే అవును అట్లా వస్తున్నాడా, ఇదిగో వచ్చేస్తాను అని చెప్పేసి ఏదో పనిలో బిజీ అయిపోవడం. తడువు చేయుట, ఆలస్యం చేయుట. లోతు తడువు చేస్తూ ఉన్నాడు అంటే లోతులో సొదొమ ఎంత నాటకపోయిందో మీరు గమనిస్తున్నారా? అర్థమైందా? ఇప్పుడు సడన్గా మీరు ఊరు వదిలిపెట్టి ఊరికి వెళ్ళాలా? మీరు టైం అవుతుంది కానీ మీరు నిదానంగా రెడీ అవుతుంది అని అర్థం ఏంటి? ఈ ఊరితో మీకు అనుబంధం ఉంది కాబట్టి త్వరగా తయారుపడి వెళ్ళలేకపోతున్నారు. లోతులో హృదయంలో ఈ సొదొమ గొమొర్రా ఎంత నాటకపోయింది అంటే జడ్జిమెంట్ అనేది వస్తూ ఉంది అని తెలిసినా కూడా ఏమండి త్వరపడే నేచర్ కాకోకుండా జాప్యం చేస్తూ ఉన్నాడు, తడువు చేస్తూ ఉన్నాడు, తయారుపడతా ఉన్నాడు. బట్ అందులో త్వరపడుట అనేది లేదు. లగేజ్ ప్యాక్ చేస్తూ ఉన్నాడు, అందులో త్వరపడుట అనేది లేదు. వైఫ్ని సర్దుకో అని చెప్తున్నాడు, కానీ త్వరపడుట అనేది లేదు. అంటే సొదొమ గొమొర్రా పట్ల ఉన్న తనకున్న అఫెక్షన్ బాగా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ క్వశ్చన్ చెప్పన్నా, దిగజారిపోయిన బ్యాక్ స్లైడర్ ఒక క్రిస్టియన్స్ ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా? వాడు కూడా దేవుని మ్యాటర్ని సీరియస్గా తీసుకోడు. చర్చకు రావాలి, త్వరపడుట అనేది ఉండదు. దేవుని విషయాలు త్వరపడుట అనేది కనిపించదు. ఆరాంగా చేస్తుంటాడు, కులుగా చేస్తూ ఉంటాడు. త్వరపడుట, యేసు త్వరపడెను, యేసు త్వరగా మార్క్స్ వాత అంతా బాగా చదువుతాం. ఆ నేచర్, ఆ క్విక్ నేచర్ అనేది కనిపించదు. రెండవ రాకడ వస్తూ ఉంది కానీ లోపల ఏమనిపించదు. దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు, ఏమనిపించదు. దేని వైపు తిరుగు, అతనికి ఎంత చెప్పినా కూడా ఆ స్పిరిట్ ఎంతగా లోకంతో అటాచ్ అయిపోయి ఉంటుంది అంటే దేవుని మాటలు ఏది కూడా అతని మనసులో దిగదు.
మెల్లిగా నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు ట్రైను టైము 9:30 అండి, బస్ ఎక్కాల 9:30 బస్ ఎక్కి 9:30కి బస్ అని చెప్పినా కూడా 9:25 కూడా తయారు కాని మహానుభావులు చాలామంది ఉంటారు. అవునా లేదా? అది చిన్నగా చెప్తున్నానండి. 9:30కి బస్సు ఉంటుంది. మీరు ఎక్కడో చూసారేంటి? నేను ఎవరు చూడట్లే. నేను ఎవరైనా చూస్తుందనా? నేను ఎవరు చూడట్లేదు. ఓకే, నేను చిన్నగా చెప్తాను. 9:30కి బస్సు అయితే 9:25కి మొంగడుకుని లాగేసి అతుకులు ఏమైనా చూసారా? ఆరాముగా, తాపీగా, కూలుగా. ఓకే, మనం ముందుకు వెళ్ళడం మంచిది అనుకుంటాను. సో లోతు సొదొమ గొమొరతో అలాగా అటాచ్మెంట్ అనేది అయిపోయింది. అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి, అంటే ఎంతగా తడువు చేస్తున్నారంటే ఈ ఆలస్యం ఏంట్రా, ఈ లేట్ చేయడం ఏంట్రా అని దూతలే వాళ్ళ చేయి పట్టుకొని, వాళ్ళ భార్య చేయి పట్టుకొని, వాళ్ళిద్దరు చేయి పట్టుకొని లాక్కుంటూ ఊరు బయట తీసుకుపోయారంట. అంటే చెప్పండి, వీళ్ళలో ఎలాంటి నేచర్ ఉంది తెలుసా? సొదొమ గొమొరతో అటాచ్మెంట్ అయిపోయింది. లాక్కపోయారు. ఇంకొక ట్రాన్స్లేషన్ ఏమిటట్లా అంటే వాళ్ళు దేవదూతలు లాక్కపోయి ఊరు బయట ఒళ్ళు పెట్టారు. అది వాళ్ళకి నేచర్. అది హల్లెలూయా. శ్రద్ధగా మాట్లాడాలి. దేవదూతలు వాళ్ళని లాక్కపోయి, అంటే వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ, ఎక్కడో ఇంకా 50-50 ఒక హృదయం వల్ల ఉంది. ఒక పక్కన ఏమో జడ్జిమెంట్ భయము, ఒక పక్కన వదిలిపెట్టేకి మనసు లేదు. ఓ పక్కన దేవుడు అంటే ఇష్టము, కానీ ఒక పక్కన అరే ఈ ఊళ్ళో నా ఆస్తులు ఉన్నాయి కదా, ఎలా వదిలిపెట్టేది, ఓ రకమైన 2 రకాల ఆలోచనలు పోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించండి, వాళ్ళ ప్రమేయము ఇష్టము లేకపోయినా దేవదూతలు లాక్కొని వాళ్ళు ఊరు బయట నిలబెట్టారు. కానీ ఏంటి తెలుసా? ముందు అధ్యాయంలో అబ్రహాం ఒక ప్రార్థన చేశాడు, నీతిమంతులు కూడా వాళ్ళతో పాటు నాశనం చేస్తావయ్యా అంటే ప్రభు అన్నాడు కదా, నాశనం చేయను. అబ్రహాంకి మాట ఇచ్చాడు కాబట్టే దేవదూతలు వీళ్ళ ప్రమేయం లేకపోయినా లాక్కుంటూ ఊరు బయట నిలబెట్టేశాడు. అర్థమవుతుందా? దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద ఇంటర్సెషన్. ఒకసారి వాళ్ళు ఒప్పుకోరు, ఒకసారి లేట్ చేస్తూ ఉంటారు, ఒకసారి వాళ్ళు మనసు ఒప్పుకోరు. ఏమని ఎన్ని రకాల యాక్షన్లు చేయాలంటే రకాల యాక్షన్లు చేస్తూ ఉంటారు. బట్ నీ ఇంటర్సెషన్ బట్టి వాళ్ళ లైఫ్లో దేవుడు చొరవ తీసుకొని ఇలాగ చేపట్టుకొని లాక్కొని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నువ్వు చెప్పావు, కన్విన్స్ కాలేదు, బట్ ఇంటర్సీడ్, నువ్వు ఇంటర్సెషన్ చేసినప్పుడు దేవుడు వాళ్ళ లైఫ్లోకి ఏంజల్స్ పంపిస్తాడు. ఎంతగా పంపిస్తాడు అట్లా అంటే వాళ్ళు ఎక్కడ నాటుకుపోయారో అక్కడి నుంచి వాళ్ళు పెళ్ళగించి వాళ్ళు బయట తీసుకుని వస్తాడు. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద ఇంటర్సెషన్. చెప్పండి, ఒకవేళ అబ్రహాం ఇంటర్సెట్ చేయకపోయి ఉంటే గిన లోతు బయటపడేవాడా? లోతుని ఎలాగా భంగపోయేవాడా? చెప్పండి, లోతు ఫ్యామిలీని బయట తీసుకుని వచ్చేవాడా? అబ్రహామ్స్ ఇంటర్సెషన్. ఇంకో మాట చెప్పనా, లోతు కనీసం ప్రార్థన కూడా చేయలేదు. అయ్యా నువ్వు ఈ ఊరిని నాశనం చేయబోతున్నావా, మమ్మల్ని రక్షించు, ఒక్కసారి ప్రార్థన చేశాడా? కనీసము అయ్యా మమ్మల్ని కాపాడు, మా పరిస్థితి ఏంటి ఒక్కసారి అడిగాడు దేవుని. అసలు చెప్పండి, ఈ చాప్టర్లో ఎక్కడ కూడా లోతు అడిగింది కూడా అడిగలేదు, అబ్రహాం అడిగాడు. ఈరోజు అలాంటి అబ్రహాంగా నీవు నేను ఉండాలి. ఆమేన్. రైట్. సో సొదొమ నుంచి ఏ విధంగా తప్పించబడ్డారో చూద్దాం. 17వ అధ్యాయం నుంచి 22వ వచనం వరకు. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు, ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరచుతివి. నేను ఈ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించుతుని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయలేనెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. ఈ వచనంలో ప్రభువ అలాగు కాదు అన్నమాట గమనించండి. బయట తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు? తీసుకొచ్చి ఇంకా ఏమాత్రం నిలబడకండి, వెనక్కి తిరిగి చూడుకోకుండా నువ్వు పారిపోవాలి అన్నాడు. లోతు ఏమన్నాడు? థ్యాంక్ యూ సార్, ఎస్ బాస్, ఓకే, అండ్ తప్పకుండా నీ మాట నేను పాటిస్తాను, వస్తుంది బతుకు జీవుడా, మా బతులు బయటపడ్డాయి, చాలా సంతోషమయ్యా అని మెల్లిగా కాళ్ళకు పని పెట్టి పరిగెత్తాలి.
చచ్చిపోతారా పోరా పారిపోరా అట్లా అంటే లోతు ఏమంటాడు, ప్రభువా అలాగూ కాదు. ఏమన్నాడు? అలాగూ. ఎక్కడైనా లోతులో సీరియస్నెస్ కనిపిస్తూ ఉందా జడ్జిమెంట్ పట్ల? ప్రభువా అలా కాదయ్యా, నువ్వు పారిపోమన్నా బాగానే ఉంది. ఏమన్నాడు? ఈ పర్వతంలోకి నేను తప్పించుకొని పోలేను. నువ్వు ఆ పర్వతం చూపిస్తున్నావు కదా, ఆ పర్వతాన్ని నేను పరిగెత్తలేనయ్యా. ఇదిగో ఈ పక్కన ఇంకో పర్వతం ఉంది, కానీ ఆడు పరిగెత్తాలి. లోతులో ఉన్నటువంటి ఆ సీరియస్ చూడండి. అక్కడ కూడా ఎక్స్క్యూజ్, అది పరిగెత్తలేనయ్యా. ఒకవేళ ఈ ప్రయత్నంలో ఒకవేళ నా ప్రాణం పోతే నా పరిస్థితి ఏంటి? ప్రాణం పోయాడైతే సొదములోనే పోతాడు ప్రాణం. దేవుడు దాన్ని బయట తీసుకొచ్చి అక్కడ ప్రాణం పోగొట్టాలా? కొండకు పరిగెత్తు అని దేవుడు చెప్పాడంటే దాని అర్థం ఏంటి? ఆ కొండ చేరుకో అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రయత్నం చేస్తాడన్నా. లోతు నమ్మకం లేదు. మాట్లాడుతూ ఉన్నా కూడా ఆ మాటలో నమ్మకం లేదు. ఏమో ప్రభా చచ్చిపోతే ఎట్లా, దాహం వేసిన నీళ్ళు లేకపోతే ఎట్లా, ఒకవేళ కింద పడిపోతే ఎట్లా, రాయలు కింద పడిపోతే ఎట్లా, నా పరిస్థితి ఏంటి? కాబట్టి అంత లాంగ్ డిస్టెన్స్ వద్దు, దేవుడి పోతలే కావాల్సింటే. సొదొమ ఒక కంఫర్ట్ లోతులు బాగా దిగిపోయింది. అమ్మో అంత డిస్టెన్స్ పోవాలా, ఈ పక్కకి వెళ్ళిపోతారు, దానిలో ఏముంది? అంత పెద్ద పాట పాడాలా, ఒక పల్లె ఒక జనం జాలే. కంఫర్ట్ ఏంటది? కంఫర్ట్ అది. అంత పెద్ద ప్రార్థన ఎందుకు? కొంచెం జాలే. అంత పెద్ద అధ్యాయం చదవాలా, ఒక చిన్న అధ్యాయం చేయాలి. కంఫర్ట్ అది. ఏంటది? వీరంతా కూడా ఏంటంటే కంఫర్ట్ క్రైస్తవులంతా కూడా కంఫర్ట్. ఎక్కువగా కష్టపడకూడదు, తక్కువ. ప్రభువా అలా కాదు ప్రభువా, నా కుమార్తె లేచి ఒక గంట ప్రార్థన చేయంటే, ప్రభువా అలా కాదు ప్రభువా, ఒక 10 నిమిషాలు చాలు. ఒక 4 పాటలు వాడు అట్లా అంటే, పాస్టర్ గారు అలా కాదు పాస్టర్ గారు, 2 పాటలు చాలు, టైం అయిపోతుంది. ఓ మై గాడ్. హల్లెలూయా. పరిగెత్తి పారిపోవాల్సిన వాడు లాస్ట్లో ఎక్స్క్యూజ్ అడుగుతున్నాడు. దాంట్లో కూడా ఎక్స్క్యూజ్ దేవుణ్ణి. ప్రభు అన్నాడు, సరే నీ చావేది నువ్వు చావుపో అన్నట్టుగా, సరే పరిగెత్తు, నీ మనవి నేను ఆలకించాను. ప్రభు అన్నాడు కదా, నీవు అక్కడ చేరు వరకు నేను ఏమీ చెయ్యలేను, నువ్వు అక్కడ వెళ్ళేంత వరకు నేను ఏమైతే తలపెట్టలేను. ఎందుకు తలపెట్టలేడు? ఆయన డిసైడ్ అయ్యాడు కదా సదోమ నాశనం చేద్దామని. ఇక్కడ ఏమంటున్నాడు? నేను తలపెట్టలేను. కారణం ఏంటి? నేను ఆడ అబ్రాహాముకు మాట ఇచ్చాను, నేను వాళ్ళతో పాటు నీతిమంతుల నాశనము చెయ్యను అని నేను లోతుకి మాట ఇచ్చాను, అబ్రాహాము నేను మాట ఇచ్చాను. కాబట్టి నువ్వు ఆడ చేరేంత వరకు నేను ఏమి చేయలేను. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రాహాము ప్రార్థన దేవుడు విన్నాడా? అబ్రాహాము విజ్ఞాపనను దేవుడు కనపరుస్తున్నాడా? దాన్ని బట్టే లోతు ఆ పర్వత వద్దకు వెళ్ళేంత వరకు దేవుడు పనిష్మెంట్ పంపించలేదు. లోతుని బట్టి కాదు, లోతు ఫ్యామిలీని బట్టి కాదు, డ్యూ టు అబ్రహామ్స్ ఇంటర్సెషన్. బికాస్ ఆఫ్ అబ్రహామ్స్ ఇంటర్సెషన్ ప్రభు అన్నాడు, నేను చెయ్యలేను, త్వరగా పరిగెత్తు. ఆమేన్. అండ్ గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ సొదొమ అండ్ గొమొర్రా. సొదొమ గొమొర్రా ఒక పట్టణం మీద దేవుని యొక్క తీర్పు చూడండి. 23-26 వచనాలు. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించి వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయెను. సో దేవుడు ఏం చేస్తాడంటే యెహోవా నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించాడు ఒక సుందరమైనటువంటి ఆ ఊరు మీద. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడింది? ఆ సొదొమరట యెహోవా తోట వలె ఉన్నది అని రాయబడింది. అలాంటి యెహోవా తోట వలె ఉన్నటువంటి ఆ సుందరమైనటువంటి ఆ ఊరు, ఆ బ్యూటిఫుల్ సిటీ ఒక్కసారిగా అగ్నితో దహించి వేయబడితే పచ్చని కుర మొక్కలు కూడా లేకున్నట్లుగా ఊరు మొత్తం అంతా కూడా మాడి మసైపోయింది. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించగలగాలి, పనిష్మెంట్ వచ్చింది, కానీ అంతకుముందు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏమంటే ఒకప్పుడు ఇదే ఊళ్ళో ఉన్న వాళ్ళే కదా ఒక రాజు వచ్చి అందరిని చెరగా తీసుకుపోయాడు. గుర్తుందా మీకు? గుర్తుందా? అప్పుడు అబ్రహాము వెళ్ళి ఫైట్ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఈ సొదొమ రాజుతోనే కదా ఏమన్నాడు కదా, తీసుకో మీ వాళ్ళని తీసుకొచ్చానంటే ఆ సొదొమ రాజు ఏమన్నాడు? ఆస్తి నువ్వే పెట్టుకో, ప్రజలు నాకు ఇచ్చని ఈ సొదొమ రాజుగా చెప్పింది. అంటే ఆ మిరాకిల్ జరిగినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ తెలియదా దేవుని గొప్ప కార్యం ఏంటి? అబ్రహాము గొప్ప కార్యము, ఈ లోతు ఎవరు, లోతుతో ఉన్నటువంటి వ్యక్తి అబ్రహాము. ఈ స్టోరీ అంతా కూడా ఈ సోదరులో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. వండర్స్ చూశారు, మిరాకిల్స్ చూశారు, అన్నీ చూశారు. బట్ స్టిల్ ఇంకా తిరగబడ్డారు, నిజ దేవుని ఎరగలేదు. అందుకే పనిష్మెంట్ వచ్చేసింది.
హల్లెలూయా. లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చెప్పండి, ఉప్పు స్తంభమాయను. దూత స్పష్టంగా చెప్పాడు, వెనక్కి తిరిగి చూడవద్దండి అని చెప్తే ముందుకెళ్తున్నటువంటి ఒక లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తుంది. ఒకటి, సొదొమ పట్ల ఆమెకున్నటువంటి ప్రేమ. రెండవది, సొదొమ కలిగేటువంటి దుస్థితి బట్టి బాధపడతా ఉంది. 2 థింగ్స్. ఎంతగా ప్రేమించిందంటే వెనక్కి తిరిగి చూసింది, బాధపడుతుంది. అయ్యో ఈ ఊరు ఇది నాశనం అయిపోతుంది. ఆ బాధ. ఒక పత్రమైనటువంటి బిలీవర్ ఒక స్టేజ్ కూడా అలాంటిదే. ఎంతగా లోకానికి అటాచ్ అయ్యి ఉంటాడు అట్లా అంటే, లోకానికి ఏమన్నా అయితే బాధ, అయ్యో బాధ అవుతుంది, అయ్యో ఇట్లా అయిపోతుందా. దేవుడు జడ్జిమెంట్ని నువ్వు రైట్ పర్స్పెక్టివ్లో చూడట్లేదు. ఈ యొక్క ఎండ్ టైంలో కూడా దేవుడు అంత్య దినాల్లో ఈ సొదొమ గొమొర్రాని ఎగ్జాంపుల్గా తీసుకొని యేసు ప్రభు మాట్లాడుతూ అన్నాడు కదా, లూకా 17:32 ఈ అంత్య దినాల్లో గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారు ఒక హెచ్చరిక, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునండి. ఏమన్నాడు? లోతు భార్యను. ఓల్డ్ టెస్టమెంట్లో చాలా మంది ఉంటే లోతు భార్యనే ఆయన ఉదాహరణ తీసుకున్నాడు. ఆ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆమె ఎంతగా లోకంతో అటాచ్మెంట్ అయిందంటే ఆమె తమ దృష్టిని ముందుకు వెళ్తున్నా వెనక్కి తిరిగి చూస్తుంది, సమస్తం నష్టపోయింది. ఈ ఎండ్ డేస్ ఎలా రాబోతుందంటే అగైన్ సొదొమ గొమొర్రా డేస్ రాబోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా విచ్చలవిడితనము, ఎక్కడ చూసినా లగ్జరీ, ఎక్కడ చూసినా కంఫర్ట్, మోరల్ వాల్యూస్ అన్నీ కూడా పడిపోతున్నటువంటి ఈ సమాజంలో అనేకలు ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. అంత అటాచ్మెంట్ అయిపోయింది. అండ్ ఎంత అటాచ్మెంట్ ఎట్లా అంటే ఆ సొదొమ గొమొర్రా మీద ఆ పనిష్మెంట్ వచ్చినప్పుడు వీళ్ళు బాధపడతా ఉన్నారు అయ్యో అని. అంత అటాచ్మెంట్ అనేది ఓళ్ళతో వాళ్ళు పెట్టుకుంటున్నారు. ప్రభు అన్నాడు, బీ కేర్ఫుల్, లోతు వారిని జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు నువ్వు బిలీవర్గా నువ్వు ముందుకెళ్తున్నప్పుడు కొన్ని వాటి దేవుడు వెనక్కి తిరిగి చూడవద్దు అని చెప్తుంటే బహుశా నువ్వు మాటికి చూడడం ద్వారా ఏమండి ఆ రోజు ఆమె మీద ఒక స్పెషల్ జడ్జిమెంట్ వచ్చింది. ప్రత్యేకంగా ఎప్పుడూ జరగలే, కానీ ఆమెకు మాత్రం జరిగింది. ఆమె వెంటనే ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఉప్పు స్తంభంగా చెప్పండి, ఉప్పు ఎలా ఉంటుంది? ఫాస్ఫరస్, అది సాల్టీ. అది సొదొమ గొమొర్రా మీద దేవుడు కూర్చోబెట్టాడు. అగ్నిగంధకాలు కూడా ఫాస్ఫరస్సే. ఈమె కూడా ఉప్పు స్తంభంగా మారిపోయింది. అంటే వాళ్ళ జడ్జిమెంట్తో పాటు ఆ జడ్జిమెంట్లో ఈమె కూడా పాలుభాగస్తులు అయింది. నువ్వు లోకంతో కలిసిపోతే లోకంతో పాటు నువ్వు కూడా తీర్పు తీర్చిపడతావు. అందుకే ప్రభు అన్నాడు, కడగా ఉండండి, ప్రత్యేకించబడండి. వాళ్ళతో ఉన్నావా అదే జడ్జిమెంట్ నీ మీద కూడా వచ్చేస్తుంది. బీ కేర్ఫుల్. ఈరోజు దేవుడు ఏది వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తుంటే మాటికి అదే చూస్తున్నావు. దేవుడు వద్దున్నప్పుడు ఫుల్ స్టాప్ పెట్టి నీ ఫోకస్ బ్యాక్, నీ ఫోకస్ ముందు ఉండాలి. దేవునికి బిడ్డగా ఒక మాట చెప్పనివ్వండి, మనం చూడాల్సింది వెనకాల కలిగేటువంటి దుస్థితి కాదు, మనకు కలగబోయేటువంటి బహుమానం మీద ఫోకస్ ఉండాలి. అర్థమైందా? ఒకరోజు దేవుడు ఎలాంటి బహుమానం ఏమైనా ఉన్నాడు, ఒకరోజు తిరిగి వచ్చినప్పుడు ఎలాంటి ఒక ఆశీర్వాదం దేవుడు ఏమన్నాడు. మన ఫోకస్ ఎప్పుడు కూడా ముందు ఉండాలి, కానీ వెనకాల సొదొమ గొమొర్రా కలిగే దుస్థితి అయ్యో పాపం అని వీళ్ళ మీద అభిమానం పెట్టుకొని అయ్యో నా బిల్డింగ్లు ఏమైపోతుంది, నా బంగారం ఏమైపోతుంది, ఇట్ ఈస్ సిన్ఫుల్ స్టేజ్. అది ఏ బిలీవర్ షుడ్ నెవర్ లుక్ బ్యాక్, హీ షుడ్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్. ఈరోజు నీ ఫోకస్ ఏంటి లేదు, నీ ఫోకస్ మారితే నీ లైఫే మారిపోతుంది. ఏం బిడ్డారా, డు నాట్ చేంజ్ యువర్ ఫోకస్. ప్రభు అంటున్నాడు, నీ దృష్టి ఎప్పుడు కూడా నువ్వు ముందుగానే ఉండాలి. ఆమేన్. 27-29 అబ్రహాం తెలుసుకుంటాడు డిస్ట్రక్షన్ గురించి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధి నిలిచిన చోటుకి వచ్చి సొదొమ గొమొర్రా తట్టును ఆ మైదానము ప్రదేశము యావత్తును చూడగా ఇదిగో ఆ దేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణంలో నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతడు తప్పించాడు. సో ఏ సెల్లో అబ్రహాం నిలబడ్డాడో అబ్రహాము తెల్లవారినప్పుడు అదే ప్లేస్కి వచ్చి నిలబడ్డాడు, చూచాడు. ఆ పై ప్రాంతం చూస్తే ఆ సొదొమ గురించి పొగలు బయట, ఆ సొదొమ గొమొర్రా ఊళ్ళోంచి ఆ పొగలు పైకి పోతా ఉంది. అబ్రహాం జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నా మనవి విన్నాడు. దేవుడు మాట ఇచ్చాడు, నీతిమంతులను నాశనం చేయనని. దేవునికి స్తోత్రం. నాకు బంధువు లోతు తప్పించబడ్డాడు. సో అబ్రహాంకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది, దేవుడు తప్పించాడు అని. ఆమేన్. లాస్ట్ మాట చూద్దాం. 30-32 వచనాలు. ఇప్పుడు లోతు కుమార్తెలు ఒక అటవిక చర్య చూడండి, లోతు కుమార్తె ఒక భ్రష్టత్వాలను చూడండి. 30-32 వచనాలు. లోతు సోయారులో
నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయర్ నుండి పోయి ఆ పర్వతం మందు నివసించాను. అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించరి. అటుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షరసము త్రాకే చేతంతో శయనించి మన తండ్రి వల్ల సంతానము కలుగ చేసుకుందాము రమ్మని చెప్పాను. ఆ రాత్రి తమ తండ్రికి ద్రాక్షరసము తాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించాను. కానీ ఆమె ఎప్పుడు శయనించునో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియదు. మర్నాడు అక్క తన చెల్లిని చూచి నిన్న రాత్రి ఆ తండ్రితో నేను శయనించుతుని ఈ రాత్రి అతనికి ద్రాక్షరసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము. అలాగున మా తండ్రి వల్ల సంతానము కలగ చేసుకుందామని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించునో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. మన తండ్రికి ద్రాక్షరసము త్రాగించి, ఆ మాట గమనించాలి. తండ్రికి వాళ్ళు కొండలకి పారిపోయారండి. కొండలకి పారిపోయారు. ఆ శిక్ష వచ్చేసింది ఊళ్ళ మీద, అంతా కూడా కాలిపోయింది. ఇప్పుడు కుమార్తెలు మాట్లాడుకుంటున్నారు ఏమని, మా తండ్రికి ద్రాక్షరసము త్రాగించి. ఈ మాట కాస్త చూసినప్పుడు నాకు కాస్త ఆలోచన వచ్చింది, వీళ్ళకి ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చింది రాని. వీళ్ళకి ద్రాక్షరసము యా నుంచి వచ్చింది? వీళ్ళలో సోదమ్మ ఎంత నాటకపోయిందంటే పారిపోతూ బాటలు పట్టుకుపోయారు. కొందరు ఉంటారు క్రేజీ పీపుల్, యా సర్టిఫికెట్లు ఏవో విలువైన పట్టుకుపోరు, క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్, ఫుల్ బాటిల్ పట్టుకుపోయేట్టు. లేకపోతే కొండ మీద ద్రాక్షరసం ఎట్టు వస్తుంది చెప్పండి అంటే ఎవరో రెడీగా పెట్టింటారా, రాండమ్మారు తాగండి అని. ఆ కొండ మీద ఎవరు లేరు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. మా తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అంటే ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చింది? వాస్తవానికి దూతలు అన్ని వాళ్ళు లాక్కపోయారు. దూత లాక్కపోయారంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఒక చెయ్యి దూత చేయిలో ఉండాలి, ఇంకో చెయ్యి ఏముంటుంది, పోతూ అట్లా బాటలు లటక పట్టుకుంటారు బాటలు. చెప్పండి, వీళ్ళు ఎవరికైనా జడ్జిమెంట్ మీద సీరియస్ ఉందా? ఎవరికైనా సరే దేవుని పట్ల సీరియస్నెస్ ఉందా? పోతూ ఎవరన్నా ఒకరన్నా పట్టుకుపోవాలి కనీసం తప్పించడానికి. ఆతలు పట్టుకుపోరు, అట్లా అంటే బాట పట్టుకుపోయారు వీళ్ళు. మా తండ్రికి ద్రాక్షరసము త్రాగించి. సమ్ క్రేజీ పీపుల్ ఉంటారు కొంతమంది. మన పైసలు తక్కువైన గారు మీటింగ్లకు పోతే ఏమని పానీపూలు తింటారు, లేకపోతే బర్గర్లు తింటారు. అదే స్టాల్లో ఏమైనా బుక్కులు మాత్రం పట్టుకుపోరు. పోతే అప్పుడు ఏదైనా పట్టుకోవచ్చు కదా, మీటింగ్లు అయినాక ఏదైనా కొనుక్కోవచ్చు కదా, విలువైన కొనుక్కోవచ్చు కదా. సో మనం ఏమి పట్టుకుంటామో, మనం ఏమి కొంటున్నామో అది మన ఆత్మీయతను బయలుపరుస్తుంది. హల్లెలూయా. ఏమన్నారు, అతనితో శయనించి మన తండ్రి వల్ల సంతానము కలుగజేసుకుందాము. ఎక్కడి నుంచి వచ్చింది థాట్ ఇది? తండ్రి వల్ల సంతానము కలుగజేసుకుందాము. ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? సొదొమ వాళ్ళ కూతుల్లో బాగా నాటకపోయింది. నీ పిల్లలకు మంచిగా నేర్పించినప్పుడు ప్రపంచము లోకమే పిల్లలకు బాగా నేర్పిస్తుంది. లోతు తన కుమార్తెల్ని చేతులతో తానే చెడగొట్టాడు. అలాంటి కల్చర్ మధ్య తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల్ని పెట్టాడు. తానే కాపురం ఉన్నాడు. ఇండైరెక్ట్గా చెప్పాలి ఎట్లా అంటే ఇండైరెక్ట్గా దాన్ని అప్రూవ్ చేసినట్టు. ఇది లోక పోకడ వాళ్ళు అన్నారు కదా, లోక మర్యాద చొప్పున ఏమన్నారు. కాబట్టి వాళ్ళకి అనిపించింది తప్పు కాదు, ఎందుకంటే ఆ సొదొమలో జరిగేటువంటి ఒక పాపం ఎలాంటిది కదా. కాబట్టి వాళ్ళు చేసింది తప్పు కాదని వాళ్ళకి భావన, వాళ్ళు చేస్తున్నా కూడా తప్పు కాదని వాళ్ళకే భావన కలుగుతుంది. సో వాళ్ళకి చేస్తున్నారు తప్పని అనిపించట్లేదు. వై? ఎందుకంటే అది తప్పు కాదన్న భావంలో వాళ్ళు పెంచబడ్డారు, అందుకే వాళ్ళకి తప్పు అనిపించట్లేదు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇలాంటి సింత్ ఎఫెక్ట్ అయింది. మనము తప్పు అటువంటి భావన మన పిల్లలు నేర్పించకపోతే తప్పు కాదు అనే భావన లోకం నేర్పిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా మనం తప్పు అని చెప్పినప్పుడు వాళ్ళకి మైండ్కి ఎక్కదు, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది తప్పు కానట్టుగానే అనిపిస్తుంది. వాళ్ళు ఎలాంటి అట్మాస్ఫియర్లో పెంచుతున్నాం, ఎలాంటి వాతావరణంలో పెంచుతున్నామో చాలా కేర్ఫుల్గా ఉండగలగాలి. దట్ ఈస్ వెరీ కేర్ఫుల్. ఎలాంటి ఫ్రెండ్షిప్, ఎలాంటి స్కూల్స్, ఎలాంటి కాలేజ్లో ఉన్నారో మనం జాగ్రత్తగా ఉంటూ ఆ రైట్ ఎన్విరాన్మెంట్లో పెంచగలగాలి. హల్లెలూయా. ఆ లోతు వాళ్ళ కుమార్తెలు చెప్పాడా, హెచ్చరించి ఉనింటగిన ఈ లోక మర్యాద అనేటువంటి వర్డ్ వీళ్ళు వాడి ఉండేవారు కాదు కదా. ఈ లోక మర్యాద అయ్యిండు, కానీ మన దేవుని మర్యాద కాదు కదా, మన దేవుని మర్యాద వేరు అని చెప్పి ఉండేవాళ్ళు. అంటే వీళ్ళకి లోక మర్యాద తెలుసు, కానీ దేవుని మర్యాద అంటే వీళ్ళకి తెలియదు. హల్లెలూయా. పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయించను. ఈ యొక్క కాంటెక్స్ట్ అంతా చదివినప్పుడు అనిపిస్తుంది ఒకసారి, ఎందుకు ఇలాంటి సంఘటనలు బైబిల్లో ప్రస్తావించబడ్డాయి.
కారణం ఏంటి? ఇలాంటి ఆలోచన మనకు అప్పుడప్పుడు కలుగుతుంది. కొంతమంది ఒక క్రైస్తవేత్తలు ఏం చేస్తారు, ఇలాంటి చూసారా, బైబిల్లో తండ్రి కుమార్తెలతో పాపం చేయలేదా, ఇలాంటివన్నీ బైబిల్ రాస్తున్నారండి, ఇలాంటివన్నీ బైబిల్ ఎంకరేజ్ చేస్తూ ఉంది అని వ్యంగ్యంగా మాట్లాడతారు. దేవుడు ఇక్కడ ఇవన్నీ రాసి పెట్టాడు. కారణం ఏమంటే, బైబిల్లో నువ్వు ఏందో పాపం ఏంటో తెలియకపోతే లోకం చెప్పి నువ్వు నేర్చుకుంటావు. లోకం చెప్పింది పాపం నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు బైబిల్ చెప్పినా తెలుస్తుంది, లోకం చెప్పినా తెలుస్తుంది. బెటర్ బైబిల్లో నువ్వు తెలుసుకుంటే నువ్వు చాలా నుంచి తప్పించబడతావు. బైబిల్ ఇవన్నీ ప్రస్తావించబడ్డాయంటే బైబిల్ దాన్ని అప్రూవ్ చేసినట్టు కాదు. ఎందుకంటే ఇలా ప్రతి పాపము ప్రస్తావించి ప్రతిసారి కూడా దాని కింద దేవుడు ఒక మోరల్ వాల్యూ నేర్పిస్తున్నాడు. నీకు అది అర్థం కావట్లేదు, లోకస్కి అది అర్థం కావట్లేదు. బైబిల్ ఎంకరేజ్ చేస్తూ ఉంది, బైబిల్ ఏమైనా రాయబడ్డాయి. దాని అర్థం ఏమంటే నువ్వు చేయమని కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇలా జరుగుతున్నాయని. ఈరోజు జరిగే ప్రతి పాపము కొత్త పాపం ఏం కాదు, ఆల్రెడీ బైబిల్ అవన్నీ కనపడుతున్నాయి. సో ఒక హెచ్చరికగా దేవుడు బైబిల్ ముందుగా నేర్పిస్తున్నప్పుడు బెటర్ సిన్ అంటే ఏంటో బైబిల్లో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. ఆమేన్. సో పెద్ద కుమార్తె వెళ్ళింది, ఆ నెక్స్ట్ డే చిన్న కుమార్తె కూడా వెళ్ళి పాపం చేస్తూ ఉంది. నా శ్రద్ధగా ఈ మాట వినాలి. ఒక రోజు బ్రదర్ అడిగాడు, బ్రదర్ ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు అడ్డమలేదు, ఎందుకు తప్పు కాదు కదా, ఇది తప్పు నేరం కాదు కదా, ఈ చర్య ఎక్కడ ఘోరమైనటువంటి చర్య కదా, ఎందుకు ఇలా జరిగింది ఇవన్నీ కూడా అని ఒక బ్రదర్ నాకు క్వశ్చన్ వేసాడు. నా శ్రద్ధగా ఈ మాట వినాలి. ఇలాంటి క్వశ్చన్ మీకు కూడా వేయచ్చు కొంతమంది. బైబిల్లో రూల్ ఏమంటే, ధర్మశాస్త్రము లేకుండా పాపము ఆరోపించబడదు అని రాయబడి ఉంది. ధర్మశాస్త్రం లేకపోతే పాపము ఆరోపించకూడదు. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయండి, రూల్స్ ఉన్నాయి కాబట్టి ఎటువైపు వెళ్తే రైట్, ఎటువైపు వెళ్తే రాంగ్ నీకు అర్థమవుతుంది. ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి కాబట్టి రెడ్ లైట్ వెళ్తే ఆగాలి, గ్రీన్ లైట్ వెళ్తే వెళ్ళాలి నీకు అర్థమైందా? అసలు ట్రాఫిక్ రూల్సే లేవు. సడన్గా వచ్చి ఒక ఇన్స్పెక్టర్ వచ్చేసి నీకు ఫైన్ వేశారనుకోండి, నువ్వేమంటావు, ఎక్కడుందని రూల్ అని అడుగుతావు, అవునా లేదా? సో రూల్ ఉంటేనే ఏది రైటో ఏది రాంగో అర్థమవుతుంది. సో రోమిల ఆసుపత్రిలో ఏం రాయబడి ఉంది? ధర్మశాస్త్రము లేని యెడల పాపము ఆరోపించబడదు. సో కాబట్టి మోషే వరకు, అనగా మోషే దినాలు సీనాయి కొండ మీద దేవుడు ఆజ్ఞలు ఇచ్చేంత వరకు ఏది రైట్ ఏది రాంగ్ అటువంటి రూల్స్ లేవు. అర్థమైందా? రూల్స్ అనేటివి ఆజ్ఞలవి మానవునికి ఇవ్వబడలేదు. మోషేకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత అప్పుడు వరుసల గురించి, అప్పుడు న్యాయాల గురించి, ధర్మాల గురించి దేవుడు ఒక చట్టాన్ని అమలుపరిచిన తర్వాత అప్పుడు ప్రజలకి ఆలోచన కలిగింది, ఓకే ఏది పాపము ఏది పాపము కాదు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు. అక్కడి నుంచి దేవుడు వారిని బాధ్యులుగాను వారిని మరి నిరస్తులుగా దేవుడు కౌంట్ చేశాడు. బట్ మోషే ధర్మశాస్త్రం ముందు వరకు కూడా దెర్ ఇస్ నో లా, ధర్మశాస్త్రం లేదు కదా. కాబట్టి ధర్మశాస్త్రము లేకపోవడం, అందుకే దేవుడు న్యూ టెస్టమెంట్లో రాయబడింది, ఆ దినాల్లో దేవుడు చూడనట్టుగా ఉండెను. వై? బికాజ్ దేర్ ఇస్ నో లా. మోసే టైంలో ధర్మశాస్త్రం వచ్చింది. హల్లెలూయా. ఈ విషయంలో కూడా అలాంటిదే. సో మొత్తానికైతే ధర్మశాస్త్రం లేకపోయినప్పుడు కూడా ఇతరు కూడా అలా చేసి ఉండకూడదు. వై? బికాస్ వాళ్ళు లోతు నీతిమంతులు అయినప్పుడు వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకుని ఉండాలి. నాన్ననే కాంప్రమైజ్ అయితే పిల్లలు ఇంకేం చేయగలుగుతారు చెప్పండి? వెన్ పేరెంట్స్ ఆర్ కాంప్రమైజ్డ్, మనం కాంప్రమైజ్ అయినప్పుడు మన పిల్లలు బ్రష్లు అయిపోతే వాళ్ళు నిలిసే రైట్ మనకు లేదు. లోతు సొదొమలోకి వెళ్ళాడు, కుమార్తెలోకి సొదొమనే పోయింది. నేను రిపీట్ చేస్తున్నా, లోతు సొదొమలోకి పోయాడు, సొదొమ కుమార్తెలోకి దూరిపోయింది. లోతు సొదొమలోకి వెళ్ళి అంటనట్టుగానే ఉన్నాడు, కానీ కుమార్తెలు ఏం చేస్తారు? తండ్రి కంటే అడ్వాన్స్గా ముందుకెళ్ళి ఏమండి సొదొమ నుంచి బయటకు వచ్చిన సొదొమ కల్చరు, సొదొమ మైండ్ సెట్ని వాళ్ళతో పాటు వెంట పెట్టుకొని బయటకు వచ్చారు. మనం తప్పు చేస్తున్నాము అంటే మన కింద తరాలు మనకంటే తగ్గగా డబుల్ చేస్తారు. నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు అంటే మన పిల్లలకి ఇండైరెక్ట్గా నేర్పిస్తున్నాం, డోంట్ వరీ, గో హెడ్, ఇంకా ఎక్కువ చేయని ఇండైరెక్ట్గా నేర్పిస్తున్నాం. అందుకే ఎక్కడే కానీ మన స్టాండర్డ్లో కానీ మన స్పిరిచువల్ లైఫ్లో కాంప్రమైజ్ లేకోకుండా జాగ్రత్త పడాలి. మనం పడ్డామా మన పిల్లలు అన్నీ చూస్తూ ఉన్నారు, ఒక రోజున వాళ్ళు నీకంటే ఎక్కువగా తెగిస్తారు. బీ కేర్ఫుల్. నీ ఇంటికి ఒక కోట పట్టుకొచ్చావా, రేపు నీ కొడుకు 1 లీటర్ పట్టుకొస్తాడు. అర్థమైందా? నీ ఇంటికి ఏదైనా ఒకటి పట్టుకొచ్చావని నీ కొడుకు ఇంకోటి పట్టుకొస్తాడు, నీ ఇంటికి ఏమైనా పట్టుకొచ్చాడు నీ కూతురు ఇంకోటి పట్టుకొస్తుంది. అండ్ యూ కెనాట్ కరెక్ట్ దెమ్, నువ్వు వాళ్ళని కరెక్షన్ చేయలేవు. వై? బికాస్ యు ఆర్ కాంప్రమైజ్డ్. లోతు రాజీ పడిన క్రైస్తవుడు, అందుకే పిల్లల్ని కూడా పోగొట్టుకున్నాడు. చూసారా ఈ మోరల్ వాల్యూస్? వాళ్ళ భారం పోగొట్టుకున్న లోతు ఇప్పుడు కుమార్తెలు ఉన్నా కూడా లేనట్టే, ఎందుకంటే వాళ్ళు తమ మోరల్ వాల్యూస్ని కూడా పోగొట్టుకున్నాడు. ఫలితంగా 36-38 వచనాలు, 2 కుమార్తెలకి కొడుకులు పుడతారు. లోతు 2 కుమార్తెలు తమ తండ్రి వల్ల గర్భవతులేరి
వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడును. చూసారా మోయాబీలు, బయలు చూసారా మోయాబీలు? ఎవరు చెప్పాడు మోయాబీలు? ఎక్కడ చదువుతాం మనం మోయాబీల గురించి? రూతు గ్రంథంలో రూతు మోయాబీరాలు. రూతు మోయాబీరాలు అక్కడి నుంచి వచ్చిందనమాట. ఇక్కడ ఒక మాట మీద చెప్పాలి. బోయాజు యూదుడు కదా. దేవుని న్యాయ ప్రకారంగా దేవుని యొక్క చట్టం ఏమంటే, ఏదైనా సరే కాని వాళ్ళని వివాహం చేసుకుంటే లేదా ఇల్లిసిట్ రిలేషన్షిప్ కలిగి ఉంటే 10 జనరేషన్స్ వరకు వాళ్ళు కొట్టివేయబడతారు. ఎన్ని జనరేషన్స్? 10 తరాల వరకు ఆ యూదుల్ని వాళ్ళ కన్సిడరేషన్లోకి తీసుకోరు, వాళ్ళు కొట్టివేయబడతారు ఫర్ 10 జనరేషన్స్. అయితే బోయాజ్ యూదుడై ఉండి కూడా మోయాబు అటువంటి రూతుని వివాహం చేసుకుంటున్నాడు. వాస్తవికంగా లేఖన ప్రకారంగా అతను చేసే తప్పు, కానీ అలాంటి వాడిని వివాహం చేసుకుంటున్నాడు. పైగా దేవుడు అప్రూవ్ చేస్తున్నాడు, ఊళ్ళో వాళ్ళు కూడా బ్లెస్ చేస్తున్నాడు. నాకు కాస్త ఆలోచన వచ్చింది, ఏ విధంగా దేవుడు అప్రూవ్ చేస్తున్నాడు అని. అంటే దేవుడు కొందరికి ఎస్ అంటాడు, కొందరు నో అంటాడా? దేవుని న్యాయ చట్టం అందరికీ సమానమే. మళ్ళీ దేవుడు ఏ విధంగా దాన్ని అప్రూవ్ చేశాడు? కారణం ఏమంటే, రూతు ఏమైతే ఉందో మోయాబ్ అంటే ఇక్కడ నుంచి రూతు 11th జనరేషన్. అర్థమైందా? పనిష్మెంట్ ఎంతవరకు? 10th జనరేషన్ వరకు వీళ్ళు ఎవరు కూడా, అంటే లోతు కూడా యూదులు ఆల్మోస్ట్ జ్యూసే, వాళ్ళ పిల్లల కుమార్తెలు కూడా అలాంటి వాళ్ళే, బట్ బ్యానిష్డ్ ఫర్ 10 జనరేషన్స్. రూత్ ఈజ్ 11th జనరేషన్. అంటే 10 జనరేషన్ వరకు వాళ్ళ మీద ఉన్నటువంటి కర్స్ కానీ ఏమైతే ఉందో అది మొత్తం లిఫ్ట్ చేయబడింది. 11th రూత్ కాబట్టి షీజ్ రిడీమ్డ్. అందుకే బోయాజ్ వివాహం చేసుకున్నాడు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా మోయాబులు చెప్పాలంటే ఇజ్రాయెల్కి శత్రులుగా మారిపోయారు. ఇంకొక చిరదాని కుమార్తె పేరేంటి? బినమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడుగా ఉన్నాడు. ఇక్కడ నుంచి అమ్మోనీలు బయటకు వస్తారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇజ్రాయెల్ ప్రజల్ని ముప్పు తిప్పులు పెట్టిన వాళ్ళు వీళ్ళు కూడా. ఎవరు? ఒకరేమో మోయాబీలు, ఒకరేమో అమ్మోనీలు, ఒకడేమో ఇష్మాయేలీయుడు. అర్థమైందా? ఒకడు ఇష్మాయేలుడు. సో అబ్రాహాం సొంత కొడుకు అక్కడ నుంచి ఒక గ్రూప్ తయారు చేస్తున్నాడు. ఇక్కడ లోత్ ఏమో 2 గ్రూపులు తయారు చేసేసాడు. సో ఇష్మాయేలు, మోయాబీలు, అమ్మోనీలు. ఇంకా ముందు చాలా చదువుతాం మనం. ఇంకా సో 1 రాంగ్ చాయిస్ ఎంత పెద్ద ప్రమాదము, ఎంత పెద్ద డ్యామేజ్ తీసుకొస్తుందో కాస్త ఆలోచించండి. ఆమేన్. సో 19వ అధ్యాయం ఇంత మనం ముగిస్తున్నాం. సో నెక్స్ట్ వీక్ మనం 20వ అధ్యాయాన్ని మనం ప్రారంభించబోతున్నాం. ఆమేన్.